Hi, UPSC aspirants. Welcome to the present session. Already we have started the discussion of the previous papers, PYQ, previous question paper analysis of 2025 UPSC. Optional Anthropology. Optional Anthropology తీసుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కీ అడిగినప్పుడు నాట్ ఓన్లీ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద మెయిన్స్ ఆల్రెడీ మీరంతా యాస్పిరెంట్స్ ఉన్నారు 26, 27, 28 ఇలా రకరకాల బ్యాచెస్ కూర్చున్నారు. మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఈ పేపర్ని ఇక్కడ ఈ బైలింగ్వల్ క్లాసెస్లో తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఈజీగా మీరు గ్రాఫ్ చేస్తారు అడిగారు కాబట్టి మీ ప్రకారంగా వెళ్తున్నాం. సో దాంట్లో భాగంగా టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాసినేటింగ్ టాపిక్, దట్ ఈస్ స్మెల్ యాజ్ ఎ సిగ్నల్ అమాంగ్ నాన్ హ్యూమన్ ప్రైమేట్స్. యూపీఎస్సి ఆప్షనల్ ఆంథ్రోపాలజీలో పేపర్ 1లో కంపల్సరీ మ్యాండేటరీ క్వశ్చన్ కింద అపేర్ అనేటువంటి క్వశ్చన్ ఇది. సో దీన్ని మనం డిస్కస్ చేద్దాం. డెఫినేషన్ ఆఫ్ నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ ఇచ్చాను ఇక్కడ. ఎందుకంటే క్వశ్చన్ ఏంటి, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది యూపీఎస్సి ఏం డిమాండ్ చేస్తుంది అని మనం చెక్ చేసుకోవాలి. యూపీఎస్సి అయితే 150 వర్డ్స్లో అడిగింది. అంటే 150 వర్డ్స్ అంటే ఇప్పుడు రాసినటువంటి స్టూడెంట్స్ ఎవరో వాళ్ళు సరిపోద్ది. నేను వాళ్ళ గురించి మాట్లాడాలి, మీరందరూ నెక్స్ట్ 26, 27, 28 రాసే స్టూడెంట్స్ ఉన్నారు. సో మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇంతకుముందు చెప్పినట్టుగా యూపీఎస్సీ నేర్చుకునేటప్పుడు ఎగ్జామినేషన్ అయితే బుల్లెట్స్ రూపంలో ఇవ్వండి, బ్రీఫ్కి ఇవ్వండి, మన చాటపాత్ర రాయడానికి లేదు. బట్ నేర్చుకునేటప్పుడు మటుకు ఎక్కువ నేర్చుకోండి. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్స్ అనేటువంటిది యూపీఎస్సీలో ఎలా ఏ రకంగా ఇస్తారో మనకి ఎవడే తెలియదు. చూస్తున్నాం ఇప్పుడే మన స్టూడెంట్స్ చక్కగా రాయగలిగారు, ఎలా ట్విస్ట్ చేసి రాయగలుగుతారు అంటే కాన్సెప్చువల్ క్లారిటీ కావాలి. అందువల్ల ఇక్కడ కాన్సెప్చువల్ క్లారిటీతో ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మెల్ యాజ్ ఎ సిగ్నల్ అమాంగ్ నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ అన్నాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఈ ప్రైమేట్స్ నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ డిస్కస్ చేద్దాం. ప్రైమేట్స్ అంటే మీకు తెలుసు, నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ దట్ బిలాంగ్ టు ద టాక్సానమీ ఆర్డర్ ప్రైమేట్స్. మెమేలియా అంటే ఏం తెలుసు మీకు తెలుసు, అంటే అవన్నీ కూడా మిల్క్ని సెక్రెట్ చేసి పాల గ్రంథులు అంటాం, క్షీర గ్రంథులు అంటాం, క్షీరదాలు అంటాం, మ్యామల్స్ అంటాం. ఏవైతే పాలు ఇస్తాయో అంటే మన ఇళ్లలో ఉండేటువంటి ర్యాట్స్ పాలు ఇస్తున్నాయి, కౌస్ పాలు ఇస్తున్నాయి, డాంకీస్ ఇస్తున్నాయి, డాగ్స్ ఇస్తున్నాయి, మనం కూడా ఇస్తున్నాం. సో ఈ విధంగా ఇవన్నీ కూడా మెమేలియా అంటే పాలు ఇచ్చేటువంటి జంతువులు. ఇలాంటి వాటిల్లో 11 ఆర్డర్స్ ఉంటే ఈ 11 ఆర్డర్స్లో మనకు చివరిదైనటువంటి ప్రైమేట్స్ ఆర్డర్ చదివారు మీరు యూపీఎస్సీ పేపర్ 1లో. ఏదైతే 1.5 ప్రైమేట్స్ అన్నారో దాని గురించి ఇక్కడ వచ్చినటువంటి క్వశ్చన్. అర్థమైంది కదా, రైట్. మరి ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే టాక్సానమికల్ ఆర్డర్ ప్రైమేట్స్లో ఇది ఎక్కడంటే యాక్చువల్ గ్రూప్ ఆఫ్ మ్యామల్స్, దాంట్లో నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ అన్నాడు. మీకు బాగా గుర్తు చేసుకోగలిగితే నేను ప్రైమేట్స్ చెప్పాను. ఈ ప్రైమేట్స్ అనేటువంటి ఇట్ కెన్ బి డివైడ్ ఇంటూ 2 సబ్ ఆర్డర్స్. ఎలా తీసుకొచ్చాం, ఒకటి ప్రొసీమియన్స్, 2 ఆంథ్రోపాయిడియా అన్నాం. ఈ ప్రొసీమియన్స్ కింద మనం ఏం పెట్టామంటే ల్యూమ్యూర్స్, లోరిసస్, టార్సిస్ పెట్టి ఆంథ్రోపాయిడ్ కింద MAH మంకీస్, ఏప్స్, హ్యూమన్స్ అని పెట్టుకోమన్నాం. షార్ట్ కట్ కూడా చెప్పాను మీకు నేను ఎలా గుర్తుపెట్టుకోవాలని. LLT అంటే ల్యూమ్యూర్స్, లోరిసస్, టార్సియస్, MAH మంకీస్, ఏప్స్, హ్యూమన్స్. ఇలా ఉన్నప్పుడు దాని తర్వాత ఏం చూసారంటే ఏవైతే ఇక్కడ LLT అంటే టార్సియర్స్ ఏమవుతుందో ఈ టార్సియర్స్ షేరింగ్ మ్యాక్సిమం క్యారెక్టర్స్ విత్ ద ఆంథ్రోపాయిడ్లో ఉండేటువంటి మంకీస్, ఏప్స్, హ్యూమన్స్తో. అప్పుడు ఇప్పుడు దాకా 3 గ్రూప్స్ ఉన్నాయి బ్యాలెన్స్డ్గా. దీంట్లో ఉండేటువంటి LLTలో ఉండేటువంటి టార్సియర్స్ని తీసుకెళ్ళి ఇక్కడ ఉండేటువంటి MAHలో టాప్లో ఉంచారు. అంటే క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ టార్సియర్స్, మంకీస్, ఏప్స్, మరి హ్యూమన్స్ అని టాప్ అయిపోయింది. సో కాబట్టి ఇలాంటప్పుడు అప్పుడు అదే నేమ్స్ పనికిరావు కాబట్టి ఆ నేమ్స్ని మార్చారు. మీకు అందరూ కూడా తెలుసు, స్టెప్సిరైని, హ్యాప్లోరైని అని. ఇప్పుడు రైని అంటే ఏంటి, రైనేరియం ఉంటుంది ముందర, చెమ్మగా ఉంటుంది. డాగ్స్ వాడు చూడండి ముందర ఒక చిన్న ప్యాచ్ లాగా స్కిన్ కనిపిస్తుంది, దాన్ని రైనేరియం అంటాం. ఆ పేరుతో స్టెప్సిరైని, హ్యాప్లోరైని పెట్టారు. సో ఆ విధంగా చూసినప్పుడు మనము ముందేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గివ్ ద డెఫినేషన్ ఫర్ నాన్ హ్యూమన్ ప్రైమేట్స్. మీకు అర్థం కావాలి ఇంత చెప్పాను కానీ ఎగ్జామినేషన్ ఇవన్నీ రాయక్కర్లా. ఎగ్జామినేషన్లు యూపీఎస్సీలో వాళ్ళు ఏం డిమాండ్ చేశారో అది మాత్రమే మనం ప్రజెంట్ చేసి సరిపోద్ది. కాబట్టి మీకు కాన్సెప్ట్ తెలిసిపోయింది. నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ మ్యామల్స్ దట్ బిలాంగ్ టు ద టాక్సానమీ ఆర్డర్ ప్రైమేట్స్. కాబట్టి ప్రైమేట్స్లో ఉండేటువంటి
ఏవైతే ఉండే హ్యూమన్స్ పక్క తీస్తే మిగతా వాటిని నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ అంటారు. అంటే మనం చెప్పినటువంటి లెమ్యూర్స్, మనం చెప్పినటువంటి లార్సెస్, మనం చెప్పినటువంటి టార్సెస్, మనం చెప్పినటువంటి మంకీస్, ఏప్స్, ఇవి అంటే హ్యూమన్స్ పక్కకు పెట్టేస్తే ఇవన్నీ నాన్ హ్యూమన్ ప్రైమేట్స్. దే ఇన్క్లూడ్ ఇప్పుడు ఇచ్చాడు మంకీస్, ఏప్స్, లెమ్యూర్స్ అన్నాడు. నేను అంతకంటే క్లియర్గా ఇచ్చేసాను నేను. నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ షేర్ మెనీ క్యారెక్టరిస్టిక్స్ విత్ హ్యూమన్స్ ఇంక్లూడింగ్ దేర్ సోషల్ బిహేవియర్, కమ్యూనికేషన్ ఎబిలిటీస్ అండ్ ఫేషియల్ ఫీచర్స్. ఇప్పుడు మనం ఇంతకుముందు ఎందుకు పెట్టుకున్నాం ప్రైమేట్స్లో? ఈ ప్రైమేట్స్లో మీకు చెప్పినప్పుడు ప్రైమేట్ క్యారెక్టరిస్టిక్స్ కూడా చెప్పాను నేను 1.5లో. ఇక్కడ గమనిస్తే హ్యూమన్ ఆల్సో ఏ ప్రైమేట్ కామెంట్ అంటాడు ఎగ్జామినేషన్లో, ఇలా అడిగాడు ఈసారి. సో కాబట్టి ఇక్కడ మనం ఈ అన్నీ కూడా కామన్గా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. అది ఏమై ఉండొచ్చు? అది వాటికి ఉండే ఫేషియల్ ఫీచర్స్ అయి ఉండొచ్చు, సోషల్ బిహేవియర్ అయి ఉండొచ్చు, కమ్యూనికేషన్ ఎబిలిటీస్ ఉండొచ్చు, ఇలాంటివి ఉన్నప్పుడు సో అలాంటి క్యారెక్టర్లోనే మనం ఇక్కడ మనుషుల్లో లేనటువంటి దాంట్లో ఎక్కువ ఉండేటువంటి ఎబిలిటీ స్మెల్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ మీకు ఆల్రెడీ మీకు ఐడియా ఉంది, ఎగ్జామినేషన్ టేబుల్ అయితే అవసరం లేదు. మీకు కొత్తగా ఉండేటువంటి నాన్ సైన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, కామర్స్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అలాగనే మనకు వచ్చిన ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మీకోసం ఈ టేబుల్ని నేను ఇక్కడ ఇచ్చాను. హార్డ్ కాపీస్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇది ప్రైమేట్స్ అనే ఆర్డర్ కింద 2 రకాలైనటువంటి సబ్ ఆర్డర్స్ ఉన్నాయి. స్టెప్సీ రైని హ్యాప్లో ఇప్పుడే ఇన్ఫార్మ్ చేశాను నేను. దాంట్లో ఉండేటువంటి ఇన్ఫార్మర్స్ ఏంటి, సూపర్ ఫ్యామిలీస్ ఏంటి, వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇమేజ్ సహా ఇచ్చాను. ఇవి ఒక్కసారి చూసుకుంటే మీకు ఈజీగా ఐడియా ఉంటుంది. నెక్స్ట్ సరే, ఇక్కడ మన క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఏమడిగాడంటే నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ అంటే చెప్పేశాం. నెక్స్ట్ స్మెల్ అన్నాడు, యాజ్ ఎ సిగ్నల్ అమంగ్ అన్నాడు. కాబట్టి ఈ స్మెల్ గురించి మాట్లాడదాం. స్మెల్ అంటే ఏంటి? ఈ స్మెల్ ప్లేస్ ఏ సర్ప్రైజింగ్లీ ఏ క్రూషియల్ అండ్ ఆఫన్ అక్కడ అండర్ అప్రిషియేటెడ్ రోల్ యాజ్ ఎ సిగ్నల్ అమాంగ్ మెనీ నాన్ హ్యూమన్ ప్రైమేట్స్, పర్టికులర్లీ ఇన్ స్పీసీస్ దట్ ఆర్ నాక్టర్నల్ ఆర్ రిలై లెస్ ఆన్ విజువల్ క్యూస్ అన్నాడు. కాబట్టి ఇక్కడ అడిగిన క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే ఈ నాన్ హ్యూమన్ ప్రైమేట్స్లో స్మెల్ అనేది ఒక సిగ్నల్ లాగా పనిచేస్తుందంటే, ఎస్ కంపల్సరీగా ఎలా పనిచేస్తుందంటే ఈ స్మెల్ ప్లేస్ ఇది చాలా ఆశ్చర్యకరంగా సర్ప్రైజింగ్గా ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అది ఒక సిగ్నల్ లాగా పనిచేస్తుంది. ముఖ్యంగా నాక్టర్నల్ అంటే ఏంటి? డయర్నల్ అంటే యాక్టివ్ డ్యూరింగ్ డే టైం, నాక్టర్నల్ అంటే యాక్టివ్ డ్యూరింగ్ నైట్ టైం. కాబట్టి ఏవైతే నైట్ టైము యాక్టివ్గా ఉంటాయో, మీరు ఏదో చదువుతాం నైట్ టైం యాక్టివ్ మీరు కాదు నాక్టర్నల్, వీఆర్ డయర్నల్స్. మనంతా కూడా హ్యూమన్స్ అంతా కూడా డయర్నల్స్. అంటే మనం యాక్టివిటీ ఎక్కడ ఉంటాయి? డే టైంలో ఎక్కువ చేస్తుంటాం, నైట్ కూడా చేయొచ్చు కానీ అది కాదు. అలా కాకుండా కొన్ని అనిమల్స్ చూస్తే అవి నైట్ టైం తిరుగుతూ డే టైం పడుకో ఉంటాయి, అలాంటి వాటిని నాక్టర్నల్స్ అంటారు. కాబట్టి నాక్టర్నల్స్ అనేటువంటివి ఏవై లేదు రిలై లెస్ ఆన్ విజువల్ క్యూస్ అండ్ సజెషన్స్, ఇలా చేయాలి ఇలా చేయాలి, వీ హ్యావ్ టు డూ ఇట్, వీ హ్యావ్ నాట్ డోంట్ డూ ఇట్ లైక్ దిస్. సో కాబట్టి విజువల్ క్యూస్, నువ్వు కంటి చూపుతో ఏది చేయాలి ఏది చేయకూడదు, వాట్ షుడ్ బి డన్ వాట్ షుడ్ నాట్ డూ. సో ఇలాంటి వాటి క్యూస్ని సజెషన్స్ని విజువల్గా కంటి చూపుతో చేసేవారు కాకుండా దాని మీద తక్కువగా ఆధారపడి అవి ఏవైతే ఉంటాయో అవి ఏం కావాలి, నీకు విజువల్ క్యూస్ తగ్గినప్పుడు లెస్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏం కావాలంటే స్మెల్ అవసరం ఉంది. కాబట్టి ఏవైతే నాక్టర్నల్గా నిశాచరులు అంటాం తెలుగులో, రాత్రిపూట సంచరించే జీవులు వాటిల్లో కానీ, లేదా విజువల్ క్యూస్ అంటే నీకు కంటి చూపు మీద తక్కువ ఆధారపడేటువంటి జీవుల్లో కానీ ఇక్కడ అనేది వాటిలో నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ ముఖ్యంగా చెప్పాలంటే వాటిల్లో ఈ స్మెల్ అనేటువంటిది అది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఇంట్రొడక్షన్లో రాయేసాం, స్మెల్ అనేది అది ఒక సిగ్నల్ లాగా పనిచేస్తుంటే ముఖ్యంగా ఇట్లా పనిచేస్తుంది. దిస్ కెమికల్ కమ్యూనికేషన్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. కెమికల్ కమ్యూనికేషన్ అంటే నువ్వు చేతులతో సైకిల్ చేసి ఇలా రాయాలి ఇలా చెప్పడం కాదు, ఒక రకమైన కెమికల్తో కమ్యూనికేట్ చేస్తున్నాయి. మీడియేటర్ బై ఫెరోమోన్స్ అండ్ అదర్ వోలటైల్ కాంపౌండ్స్ సర్వీస్ ఆర్ వేరియస్ వైటల్ ఫంక్షన్స్. వీటిలో ఎలా పనిచేస్తాయంటే ఇక్కడ ఏవైతే ఇక్కడ మనము కెమికల్ కమ్యూనికేషన్ నేను చేతులు చేసిన గెస్చర్స్ ఇలా రా ఇలా రా ఇలా రా అన్నాం, ఇవన్నీ కూడా మనం గెస్చర్స్తో చేసాం. దీస్ ఆర్ నాట్ కెమికల్ కమ్యూనికేషన్. కెమికల్స్ మన బాడీలో ఉండేటువంటి ఒక కెమికల్స్ ఏమవుతున్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫెరోమోన్స్ అని, ఈ ఫెరోమోన్స్ కావచ్చు, అదర్ వాలటైల్ కాంపౌండ్స్, వాలటైల్ అంటే అన్స్టేబుల్, సో ఏవైతే టెంపరీగా ఉండి వెళ్ళిపోతుంటాయి అలాంటి వాటివి వాటిని వేరియస్ ఫంక్షన్ చేయడం చూస్తాం. దేంట్లో అంటే మన ప్రైమేట్లో మన సహజ కజిన్స్ అవన్నీ
కొన్ని ఏమో దగ్గర బంధువులు ఉన్నాయి, ఏప్స్ లాంటివి. కొంచెం దూరం బంధువులు మంకీస్ ఉన్నాయి. ఇంకా దూరంగా ఉండేటువంటి టార్సిల్స్ ఉన్నాయి, లిమ్యూర్స్, నార్సెస్. ఇవన్నీ కూడా ప్రైమేట్స్ అనుకుంటే హ్యూమన్స్లో కాకుండా మిగతా నాన్ హ్యూమన్స్లో ఎలా ఈ యొక్క స్మెల్ అనేది ఒక సిగ్నల్గా ఒక కమ్యూనికేషన్ పనిచేస్తున్న అడిగాడు కాబట్టి దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఇలాంటి ఫెరోమోన్స్ లాంటివి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్లో ఇప్పుడు 10 మార్క్స్కి అడిగాడు, రేపు 15 మార్క్స్కి అడగచ్చు. అందువల్ల ఇప్పుడు ఉండేటువంటి స్టూడెంట్స్ కాకుండా 26, 27, 28 బ్యాచెస్ ఎవరుతున్నారో వాళ్ళని దృష్టిలో కొంచెం లెంగ్తీగానే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దానికైతే ఇంత అవసరం లేదు, మనకు 150 వర్డ్స్ రాసేయచ్చు. మరి ఇక్కడ ఈ ఫెరోమోన్స్ అంటే ఏంటి? ఈ ఫెరోమోన్స్ అంటే ఏంటంటే పోర్ట్మాంటివ్ వర్డ్ అంటారు. ఏమంటారు దీన్ని? పోర్ట్మాంటివ్ వర్డ్. పోర్ట్మాంటివ్ వర్డ్ అంటే ఏంటి అంటే బ్లెండింగ్ ఆఫ్ 2 వర్డ్స్, బ్లెండింగ్ ఆఫ్ 2 మీనింగ్స్, కంబైనింగ్ ఆఫ్ 2 మీనింగ్స్. అంటే 2 వర్డ్స్ని కానీ 2 మీనింగ్స్ కానీ కంబైన్ చేసి బ్లెండ్ చేసి దాన్ని ఏమంటారంటే పోర్ట్మాంటివ్ వర్డ్. ఏమంటారమ్మా? పోర్ట్మాంటివ్ వర్డ్. అంటే పోర్ట్మాంటివ్ వర్డ్ అంటే ఉదాహరణకి టేక్ ఫర్ ఎగ్జాంపుల్, మీరందరూ కూడా డిఫెన్స్ టెక్నాలజీ చదువుకుంటారు. దాంట్లో బ్రహ్మోస్ అనేటువంటి మిసైల్ చదివారు. బ్రహ్మోస్ మన ఆపరేషన్ సింధూర్లో కూడా చూసాం. బ్రహ్మోస్ అంటే బ్రహ్మపుత్ర అనే రివరు, మాస్కో అనేటువంటి రివరు. ఆ రెండింటిని కలిపి కంబైన్ చేసి పెట్టినట్టు. ఎందుకంటే ఇది కంబైన్ ప్రాజెక్ట్ మనకు తెలిసిందే, రష్యా దాంతో చేసాం మిసైల్ని. అలా దాన్ని పోర్ట్ మాంట్యూ అంటారు. పోర్ట్ మాంట్యూ అంటే బ్లెండింగ్ ఆఫ్, మిక్సింగ్ ఆఫ్, కంబైనింగ్ ఆఫ్ 2 వర్డ్స్. అలా చేసినప్పుడు ఇక్కడ ఈ ఫెరోమోన్ అనేది కూడా ఇది పోర్ట్మాంటివ్ వర్డ్, అంటే 2 పదాలు కలిసింది. దీన్ని ఎవరు చెప్పారంటే పీటర్ కార్ల్సన్ అండ్ మార్టిన్ లూషర్ ఇన్ 1959. 1959 ఇక్కడ ఉండే అతను చూడొచ్చు మీరు. పీటర్ కార్ల్సన్ అలాగనే మార్టిన్ లూషర్ ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి గ్రీక్లో ఉండేటువంటి వర్డ్ అయినటువంటి ఫెరో, ఫెరో అంటే ఐ క్యారీ, ఫెరో అంటే ఏంటి? ఐ క్యారీ. హార్మోన్ అంటే ఏంటంటే స్టిమ్యులేటింగ్, హార్మోన్ అంటే స్టిమ్యులేటింగ్, ఐ క్యారీ స్టిమ్యులేటింగ్. అంటే నేను ఏం తీసుకెళ్తున్నానంటే స్టిమ్యులేట్ చేసేటువంటి, వేరే దాన్ని ప్రేరేపించేటువంటిది క్యారీ చేస్తున్న గ్రీక్ అర్థాలతో వీళ్ళు 1959లో ఇక్కడ చెప్పినటువంటి పీటర్ కార్ల్సన్ కావచ్చు, మార్టిన్ లూషర్ కావచ్చు, ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు ఈ వర్డ్ని కాయిన్ చేయడం జరిగింది. సరే, ఈ ఫెరోమోన్స్ అనేటువంటివి ఒక్కోసారి ఎలా చేస్తారంటే ఎక్టో హార్మోన్స్ అంటారు. ఏమంటారు? ఎక్టో హార్మోన్స్. హార్మోన్స్ అంటే మీకు తెలుసు, మీకు డక్లెస్ గ్లాండ్స్ సెక్రెట్ చేసేటువంటి, అంటే తెలుగులో వినాళ గ్రంథులు అంటారు. డక్ట్ లేకుండా వచ్చేదని హార్మోన్స్ అంటాం. అలా కాకుండా ఇది ఎక్టో అంటే అవుట్ సైడ్ కాబట్టి మనకి వాటితో సంబంధం లేకుండా, గ్లాండ్స్తో సంబంధం లేకుండా బయట వస్తున్నవి. ఇలాంటి ఏమంటున్నామంటే ఎక్టో హార్మోన్స్. అంటే మిగతా నార్మల్గా ఉండే హార్మోన్స్ మీకు తెలుసు, అలా కాకుండా ఎక్టో హార్మోన్స్ అనే పేరుతో డక్లెస్ గ్లాండ్స్ వచ్చే వాటిని అనే అర్థం కూడా ఈ ఫెరోమోన్స్ని వాడడం జరుగుతుంది. అంటే ఫెరోమోన్స్ అనేటువంటిది మీకు సాధారణంగా ఎవడు రాయడు యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో. వాళ్ళు ఏం రాస్తారంటే స్మెల్ అంటే మామూలుగా కూర్చొని నెక్స్ట్ మనం డిస్కస్ చేయే పాయింట్స్నేమో రిప్రొడక్షన్ ఇలాంటి వాటిలో రాస్తారు. బట్ ఈ పాయింట్ ఎవరు రాయరు. ఇది మామూలుగా చాలా తక్కువ మంది రాసేటువంటి వాళ్ళు, వెటర్నరీ స్టూడెంట్స్ లాంటి వాళ్ళు ఫెరోమోన్స్ వాడతారు. దాని తర్వాత వాళ్ళకంటే లోతుగా డెప్త్గా నేను కొర నోట్స్ ఇవ్వబోతున్నాను, చెక్ చేసుకోండి. రైట్. ఫెరోమోన్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ ఫెరోమోన్స్? దే ఆర్ బాడీలీ కెమికల్స్. కెమికల్స్ ఆర్టిఫిషియల్ తయారు చేసినట్టు కాదమ్మా, మన బాడీలో తయారైనటువంటి కెమికల్స్. కమ్యూనికేట్ సిగ్నల్స్ బిట్వీన్ మెంబర్స్ ఆఫ్ ద సేమ్ అనిమల్ స్పీసీస్. ఇది ఇంపార్టెంట్. కాబట్టి మనకు గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నాము, సేమ్ స్పీసీస్ ఉన్నాము. మనలో ఉండేటువంటి సేమ్ స్పీసీస్లో ఉండేటువంటి ఒక మెంబర్ ఇంకొక మెంబర్తో ఒక మెంబర్స్ మధ్య కమ్యూనికేట్ చేయడానికి మన బాడీలో వచ్చేటువంటి ఒక రకమైనటువంటి కెమికల్స్నే ఫెరోమోన్స్ అంటున్నాం. దీస్ ఆర్ నాట్ హార్మోన్స్. ఎందుకంటే మనకి డక్లెస్ గ్లాండ్స్ రావడంలా అవుట్ సైడ్ వస్తున్నాయి, అందుకే దాన్ని ఎక్టో హార్మోన్స్ అనే పేరుతో పిలుస్తున్నాం. సో ఈ విధంగా ఫెరోమోన్స్ 1959లో వీళ్ళు చెప్పేంతవరకు ఎవరికి తెలియదు. మనకి పీటర్ కార్ల్సన్ కానీ మనకు మార్టిన్ లూషర్ అనేటువంటి ఈ సైంటిస్టులు చెప్పేంతవరకు తెలియదు. వీళ్ళు ఫస్ట్ టైం ఐడెంటిఫై చేశారు. ఫెరోమోన్స్ కెన్ అలర్ట్ అనిమల్స్. ఈ అనిమల్స్ని అలర్ట్ చేస్తారు దేనికంటే బిహేవియర్స్ లైక్ మేటింగ్ పార్ట్నర్ సెలెక్షన్. సరే, మనం అంటే పెళ్లి చూపులు అంటాము, రకరకాలుగా వెళ్తుంటాం. మరి ఎలా వెళ్ళాలి? మేటింగ్ ప్యాటర్న్ సెలెక్షన్. సో ఎవరు నాకు మేటు అని ఒక మేల్ కానీ ఫీమేల్ కానీ, ముఖ్యంగా ఎస్పెషల్లీ ఫీమేల్ వాటిల్లో ఇది జరుగుతుంది. వీటిలో ఏం జరుగుతాయంటే ఆ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవాలంటే దానికి ఉపయోగపడతాయి, బిహేవియర్ కంట్రోల్ చేస్తూ. అలాగే టెరిటరీ మార్కింగ్ మనం కూడా చూసాం, పాకిస్తాన్కి ఇండియా కొట్టుకున్నాయి ఆపరేషన్ ద్వారా. మా పీఓకి అంటాం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేసి మనం అంటున్నాం, వాళ్ళు మాది అంటున్నారు. ఇలా కాకుండా గొడవలు లేకుండా డైరెక్ట్గా లేకుండా ముందుగానే ఒక బార్డర్ ఉంటే బెటర్ కదా. అలాగ దాన్ని ఈ టెరిటరీ మార్కింగ్ అంటే భౌగోళికంగా నువ్వు ఏ ప్రాంతం నీది అనేసి దాంతో అనిమల్స్ క్లియర్ కట్ మార్కింగ్ ఉంటాయి. వీళ్ళంతా గొడవలు అవాయిడ్ చేసుకోవడానికి దానికి పనికి వస్తుంది. ఆర్ ఏ పొటెన్షియల్ థ్రెట్ లర్కింగ్ నియర్ బై వెన్
సెక్రెటెడ్ వయా ఫ్లూయిడ్స్ లైక్ స్వెట్. కాబట్టి అవి ఏం చేస్తాయంటే స్వెట్ లాగా మనం ఎట్లయితే వాడుతున్నామో, చెమట పడుతుందో అలాగే వాటితో వాడుతూ వీటిని కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తాయి ఈ ఫెరోమోన్స్. కాబట్టి ఫెరోమోన్స్ అంటే మీకు ఐడియా వచ్చింది. సో ఇక్కడ స్మెల్ యాజ్ ఎ సిగ్నల్ అమాంగ్ నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ అంటే, నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ అంటే డిఫైన్ చేశాను. నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ అంటే వీటిలో ఫెరోమోన్స్ కావచ్చు, ఇతరత్ర ఉండే వొలటైల్ కాంపౌండ్స్. వొలటైల్ అంటే అన్స్టేబుల్ కాంపౌండ్స్తో ఇంకా ఇతర రకాల ఫంక్షన్స్ ఇవి కాకుండా ఎలా చేసి చూద్దాం. మరి ఆల్ఫాక్షన్, ఆల్ఫాక్టరీ అంటే స్మెల్. కాబట్టి ఆల్ఫాక్టరీ అనేటువంటి ఇంకో దానిలో చూస్తే ప్రైమేట్ ఆల్ఫాక్షన్, వాట్ వీ క్యాజువల్లీ కాల్ ద సెన్స్ ఆఫ్ స్మెల్, ఈజ్ యాక్చువల్లీ టు డిఫరెంట్ సిస్టమ్స్. మనంతా ఏం చేస్తుంటామంటే సెన్స్ ఆఫ్ స్మెల్, నాకు ఈ గ్రహణ శక్తి అంటే నేను పీల్చేటువంటి శక్తి ఉందని తెలుగులో అంటాము, ఇంగ్లీష్లో వచ్చేకాడికి సెన్స్ ఆఫ్ స్మెల్ అంటాం. ఇది అందరం వాడేస్తుంటాం లూజ్గా. నిజానికి ఏంటంటే దాన్నే మనం ప్రైమేట్ ఆల్ఫాక్షన్ అనే పేరుతో సైంటిఫిక్గా పిలుస్తాం. ఏదైతే స్మెల్ చేయడము, ఏదైతే మనం వాసన పీల్చడమైన శక్తి ఉందో దాన్నే ఆల్ఫాక్షన్ పేరుతో పిలుస్తున్నాం. మరి ఇది 2 రకాలైనటువంటి సిస్టమ్స్తో పనిచేస్తుంది. ఫస్ట్ సిస్టము మీకు అందరికీ బుక్స్లో చదువు ఉంటే అందరికీ తెలిసిన సిస్టమే ద ఫస్ట్ ఫెమిలియర్ మెయిన్ ఆల్ఫాక్టరీ సిస్టమ్. అందరికీ తెలిసింది ఏంటంటే స్మెల్ అనేటువంటిది మన రకాల సిస్టమ్స్ ఉన్నాయి కదా, రిప్రొడక్టివ్ సిస్టమ్ ఉంది, అలాగనే సర్క్యులేటరీ సిస్టమ్ ఉంది, నర్వస్ సిస్టమ్ ఉంది. బాడీలో రకరకాల ఫంక్షన్స్, రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి. అలాగనే మనకు ఉండేటువంటి దాంట్లో మెయిన్ ఆల్ఫాక్టరీ సిస్టమ్, ఈ వాసన పీల్చడానికి నాసల్ ప్యాసేజ్ కాడి నుంచే మనకు అందరికీ తెలిసినటువంటి సిస్టమ్ ఉంది. సో ఈ సిస్టము అందరికీ ఫెమిలియర్, అందరికీ పరిచయమైంది. సో అవర్ నాసల్ ప్యాసేజెస్, ముక్కు రంధ్రాలు, ఇక్కడ నాస్ట్రిల్స్ ఉన్నాయి నోస్కి, దాని ద్వారా మనం వెళ్తున్నాయి, ఈ నాసల్ ప్యాసేజ్ అంటాం. హ్యావ్ nerve cells containing receptors that can lock into airborne molecules. మనం గాలి పీలుస్తాం, గాలి పీలగానే ఏమవుతాయి ఎయిర్బోర్న్ మాలిక్యూల్స్. ఈ గాలిలో ఉండేటువంటి ఏవైతే మాలిక్యూల్స్ ఉన్నాయో, అణువులు ఉన్నాయో అవి లోపల పోయేసి మనకు ఈ లోపల నాస్ట్రిల్స్ లోపల ఏముంటాయి నెర్వ్ సెల్స్ దానికి అటాక్ ఉంటాయి. సో అవి హిట్ అవుతాయి అనమాట. అక్కడ రిసెప్టార్స్ ఉంటే ఆ రిసెప్టార్ హిట్ అవ్వడం నెర్వ్ సెల్స్ వేసి నీకు బ్రెయిన్కి పంపిస్తే సిగ్నల్స్ బట్టి మనం రకరకాలు చూస్తాం. వీ బ్రీత్ ఇన్, మనం గాలి లోపల పిలిచాము. ద మాలిక్యూల్స్ హిట్ అవర్ ఓడోరెంట్ రిసెప్టార్స్, ఈ నోస్లో ఉండేటువంటి నాసల్ ప్యాసేజ్లో ఉండేటువంటి ఏవైతే రిసెప్టార్స్ ఉన్నాయో వాటికి నెర్వ్ సెల్స్కి అటాచ్ అయినాయి. కాబట్టి వెన్ వీ బ్రీత్ ఇన్, మన గాలి పీల్చగానే ఏం జరుగుతుందంటే ఈ మాలిక్యూల్స్, ఎయిర్బోర్న్ మాలిక్యూల్స్, ఈ గాలిలో ఉండేటువంటి కంటికి కనపడకుండా మాలిక్యూల్స్ లోపల ఉంటాయి. అవి ఓడోరెంట్ రిసెప్టార్స్ అంటే వాసన పీల్చేటప్పుడు ఏమవుతున్నాయో దానికి తగులుతాయి. దే సెండ్ ఇన్ఫర్మేషన్ టు అవర్ బ్రెయిన్, వెంటనే బ్రెయిన్కి పంపించేస్తాయి. మన గ్యారెట్ అని డిస్కస్ చేయబోతున్నాం, లేడీ ఆంథ్రోపాలజిస్ట్ అని చెప్పినట్టుగా. అండ్ వీ ఈదర్ థింక్ ఓ డెలిషియస్, ఓకేనా, పోగానే ఇంట్లో పోగానే మమ్మీ ఏదో వండేస్తుంది అని అంటాం కదా, ఓ బిర్యానీ, ఓ స్వీట్, ఓ మమ్మీ అంటాం, అంటే ఓ డెలిషియస్ అంటాం. నిజానికి తినలా, టేస్ట్ చేయలే, కానీ డెలిషియస్ అని చెప్పేసావు. ఓ గ్రాస్ అంటుంటాం. ఎలా చెప్పగలిగావు? నీకు ఉండేటి స్మెల్ అంటే మరి మనలో ఉన్నప్పుడు వీటిలో నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ మనకంటే ఎక్కువ ఉంటుంది. ఇది అడాప్టేషన్స్లో ఇవి ఎక్కడున్నాయంటే మనం టెరెస్ట్రియల్ భూమిపైకి వచ్చేసాం, అవి ఇంకా ఎక్కడున్నాయంటే అనిమల్స్ చెట్ల పైన ఉన్నాయి. కాబట్టి వాటికి విషన్ మనలాగా ఉండదు, కెపాసిటీ ఏది ఎక్కువ ఉంటుంది అంటే స్మెల్ ఎక్కువ ఉంటుంది. సో మనకే ఇది ఓ డెలిషియస్ అంటున్నాం, ఓ గ్రాస్ అంటున్నాం, ఇది బాగుంది, భలే ఉంది, ఇది దుర్గంధం అంటున్నాం. ఎలా చెప్పగలిగామంటే ఈ ఓడోరెంట్ రిసెప్టార్స్ మన నాసల్ ప్యాసేజ్లో ఉండేటువంటి, మన ముక్కు రంధ్రాల్లో ఉండేటువంటి నెర్వ్ సెల్స్కి ఎయిర్బోర్న్ మాలిక్యూల్స్ ఢీ కొట్టగానే ఇవి చెప్పగలిగాం. మరి ఇదే దాన్ని చూస్తే కంపేర్ టు దిస్ లెస్సర్ నోన్, ఇది మనకు తెలిసిందే. అంటే ఆల్ఫాక్టరీ అనేది మీరు చిన్నప్పటి నుంచి చదివారు, బుక్స్లో చదివారు. అది మరి దాంట్లో మీకు చాలామంది తెలియంది, ముఖ్యంగా కోచింగ్ సెంటర్ వాళ్ళు ఇవ్వలేంది, ఆంథ్రోపాలజిస్ట్ కూడా కొద్దిమందికి మాత్రమే తెలిసినటువంటి వర్డ్ని నేను ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నా. అంటే మీరు ఎగ్జామినేషన్లో రాయాలా సార్ అంటే, అరే బాబు నువ్వు దిద్దేవాళ్ళు ఎవరంటే కోచింగ్ సెంటర్ వాళ్ళు కాదు, కరెక్షన్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు? ఆంథ్రోపాలజిస్టులు ఉంటారు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్. నాట్ ఓన్లీ ఆంథ్రోపాలజీ, ఏజీ సబ్జెక్ట్. ఆ ఎక్స్పర్ట్ కరెక్షన్ చేసినప్పుడు నువ్వు ఇలాంటి టెక్నికల్ జార్గాన్, తెలుగులో సాంకేతిక పదాలు అంటాం. ప్రతి సబ్జెక్టుకి, ఇంజనీరింగ్ సబ్జెక్టుకి మీకుండే టెక్నాలజీ ఉంది. అలాగని మీరుండే వెటర్నరీ స్టూడెంట్స్ ఇక్కడ కూర్చున్నారు, మీ టెర్మినాలజీ మీకుంది. అగ్రికల్చర్ స్టూడెంట్స్ కూర్చున్నారు, మీ టెర్మినాలజీ మీకుంది. మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు, మీ టెర్మినాలజీ మీకుంది. మీ సబ్జెక్ట్ నేను చదవమని చెప్పలా, కానీ ఎవాల్యుయేషన్ చేసేది ఎవరంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, ఈని సబ్జెక్ట్. మరి వాళ్ళు ఇలాంటి టెక్నికల్ పదాలు పడినప్పుడు, ఏదైనా కొత్త విషయం పడినప్పుడు వాళ్ళు చూసి ఏరే ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని మార్క్స్ వేయరమ్మా,
ఒక్క దాంట్లో 1 మార్క్ 2 మార్క్స్ వచ్చినా 1 మార్కులో ర్యాంక్ మిస్ అవుతుంది. ఇలాంటి 19 క్వశ్చన్స్ పేపర్లో ఉండి పేపర్ 2లో 19 క్వశ్చన్స్ ఉంటే మీరు ఎంత వస్తుందో అర్థం చేసుకోండి. ఒక దగ్గర చెప్పాలంటే మనము ఒక 38 మార్క్స్ కాడ నుంచి ఒక 1 మార్క్ తేడా తెచ్చుకున్న ప్రతి క్వశ్చన్లో అప్పర్ హ్యాండ్ అవుతుంది లెక్క చెక్ చేసుకోండి. అందువల్ల ఇన్ఫర్మేషన్ని కోచింగ్ సెంటర్ వాళ్ళు ఇవ్వనటువంటి ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీకు రీసెర్చ్ నుంచి తీస్తున్నాం. సో ఫస్ట్ ఏమో అందరికీ పరిచయమైనటువంటి మెయిన్ ఆల్ఫాక్టరీ సిస్టమ్. సెకండ్ ఏంటంటే లెసర్ నోన్, చాలా తక్కువ తెలిసినటువంటి ఒమిరో నేసల్ సిస్టమ్. ఏం పేరు అమ్మా దాని పేరు? ఒమిరో నేసల్ సిస్టమ్. VNS, దీన్ని ఓగా మారుస్తాం మన సిస్టమ్ని ఆర్గాన్ పేరుతో. సో ఒమిరో నేసల్ సిస్టమ్ అనేది ఇంకోటి ఉంది. అది ఏంటి అంటే ఈ ఒమిరో సిస్టమ్ విచ్ సెన్సెస్ డిఫరెంట్ మాలిక్యూల్స్ కాల్డ్ ఫెరోమోన్స్. ఇప్పుడు దాకా ఎయిర్బోర్న్ మాలిక్యూల్స్తో ఈ నేసల్ ప్యాసేజ్ ద్వారా వస్తే ఇది డెలిషియస్ ఇది అని చెప్పేస్తాం టేస్ట్ చేయకుండానే. దీనికి మీకు తెలియంది ఏంటంటే ఏదైతే ఇప్పుడు మనం ఫెరోమోన్స్ అని చెప్పామో మన బాడీలో తయారైనటువంటి ఒక కెమికల్ ఏంటని ఫెరోమోన్స్ అనే పేరుతో పిలుస్తున్నాం. అంటే నేను ఇక్కడ చెప్పాను ఈ ఫెరోమోన్స్ అంటే ఐ క్యారీ స్టిమ్యులేషన్ అన్న. సో నేను అలాంటి రకమైన మాలిక్యూల్స్ ఏమవుతాం దీన్ని ఫెరోమోన్స్ అని ఉంటారు. ఇది ఎక్కడ ఉంటుందంటే ఒమిరో నేసల్ సిస్టమ్. ఏం పేరు? ఒమిరో నేసల్ సిస్టమ్. దిస్ సిస్టమ్ రిలైజ్ ఆన్ ఏ స్మాల్ ట్యూబ్ షేప్డ్ స్ట్రక్చర్. మరి ఇది దేనిపైన ఆధారపడుతుందంటే ఈ స్ట్రక్చరు ఈ ఒమిరో నేసల్ స్ట్రక్చర్ దేనిపైన పడుతుంది? ఈ స్మాల్ ట్యూబ్ షేప్ స్ట్రక్చర్ ఎక్కడ ఉంటుంది? పెలెట్లో ఉంటుంది. ఈ ఒమిరో నేసల్ స్ట్రక్చర్ అనేది ఎక్కడ ఉంటుందమ్మా? పెలెట్. పెలెట్ తెలుగులో అంగిలి అంటారు. ఆ మౌత్లో చూస్తే మనం ఉండేటువంటి దాంట్లో మౌత్లో ఈ రూఫ్ ఉంది కదా, అక్కడ దాన్ని పెలెట్ అంటాం, తెలుగులో అంగిలి అంటాం. అంటే ఒక విధంగా నోస్కి బాటమ్ అయింది, ఈ మౌత్కి రూఫ్ అయింది, అప్పర్ పోర్షన్ అనమాట. దీన్ని పెలెట్ అంటాం. ఈ పెలెట్లో ఉండేటువంటి ఒక స్మాల్ చిన్నగా ఉండేటువంటి ట్యూబ్ షేప్లో ఉండేటువంటి దాన్ని ఏమన్నామంటే ఒమిరో నేసల్ ఆర్గాన్ అన్నాం. ఏం పిలిచానమ్మా? ఒమిరో నేసల్ ఆర్గాన్. బాగా చూసుకోండి. దీన్నే ఏమంటామంటే VNO అని షార్ట్కట్ పిలుస్తాం. అంటే V అంటే ఒమిరో, N అంటే నేసల్, O అంటే ఆర్గాన్. ఇక్కడ సిస్టమ్, ఇక్కడ O అంతా గుర్తుపెట్టుకుంటే సిస్టమ్ వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఉండే అవయవం పేరు ఆర్గాన్. విచ్ సీట్స్ బిట్వీన్ ద రూఫ్ ఆఫ్ ద మౌత్ అండ్ ద బేస్ ఆఫ్ ద నోస్. ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ నోస్ ఎలా ఉంటే ఆ నోస్కి బేస్ అడుగు భాగంలో, అలాగనే మనకు ఉండేటువంటి దాంట్లో మౌత్ ఏమవుతుందో దాని పై భాగంలో, అంటే అంగిలికి ముక్కుకి స్కల్లో చూస్తే ఆ మధ్యలో ఇలా ఉంటుంది అన్నమాట ఈ 2 బోన్స్. ఆ మధ్యలో ఉండేటువంటి ఒక ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ ఏమన్నామా? VNO. V అంటే ఒమిరో, N అంటే నేసల్, O అంటే ఆర్గాన్. కాబట్టి ఒమిరో నేసల్ ఆర్గాన్ అంటే అనేది ఒక వ్యవస్థ ఒకటి ఐడెంటిఫై చేశారు. వెన్ ద VNO డిటెక్ట్స్ ఫెరోమోన్స్, ఈ VNO ఈ వ్యవస్థ ఏం చేస్తుందంటే, ఫెరోమోన్స్ అంటే చెప్పాను నేను ఐ క్యారీ స్టిమ్యులేటింగ్, అంటే నాకు ఈ యొక్క మాలిక్యూల్స్ బాడీ తయారు చేస్తున్నది. ఇది మా ఆల్ఫాక్టరీకి సంబంధం లేకుండా ఎప్పుడైతే ఈ VNO ఈ ఫెరోమోన్స్ని ఐడెంటిఫై చేసిందో ద సిస్టమ్ ఇమీడియట్లీ ఎవోక్స్ ఏ రెస్పాన్స్. వెంటనే ఈ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తుంది. నో నీడ్ ఫర్ కాన్షియస్ ప్రాసెసింగ్ ఆర్ లెర్నింగ్. మన ఆల్ఫాక్టరీ లాగా నువ్వు లెర్న్ చేసి తెలుసుకొని ఇదేం అవసరంలా, ఇమ్మీడియట్గా ఒక మిసైల్ వస్తే ఇమ్మీడియట్గా యాంటీ మిసైల్ పోతుంది యుద్ధంలో. ఆ విధంగా ఎక్కడైతే మనకి ఇలాంటి ఫెరోమోన్స్ అనేటివి కానీ రిలీజ్ చేయగానే ఆటోమేటిక్గా ఈ VNO సిస్టమ్ డిటెక్ట్ చేస్తుంది. ఫెరోమోన్స్ రిలీజ్ అయినాయి బాడీలో వేరే చోట నుంచి, దాని సిగ్నల్గా పనిచేస్తామన్నమాట. ఇది నాన్ హ్యూమన్ ప్రైమేట్స్లో ఉండేది. ఇది కూడా ఎగ్జామినేషన్ రాయండి, మీరు రాయండి, మంచి మార్క్స్ వస్తాయి. ఎందుకంటే చాలా తక్కువ మంది తెలిసినటువంటి విషయము ఇస్తున్నాను. ఇది అందరూ రాస్తారు, కొద్దిమంది దీంట్లో కూడా, దాంట్లో అసలు చాలామంది రాయకపోవచ్చు. సో ఇలాంటి విషయాన్ని కూడా ఎగ్జామ్ ప్రజెంట్ చేయండి. ఇంక మీకు ఇక్కడ ఓల్డ్ ఏమి ఇచ్చారంటే మనకు ఉండే బంధువులు, చుట్టాలు, రిలేటివ్స్ ఎవరు వీళ్ళందరూ కూడా ఇప్పుడే చెప్పాను కదా. ప్రైమేట్స్ అనే దాంట్లో ఈ ప్రైమేట్స్ అనేటువంటి ఆర్డర్లో మనంతా కూడా అనిమల్ కింగ్డమ్లో చెందిన వాళ్ళమే. దాంట్లో చెప్పినట్టుగా లెమ్యూర్స్, లోర్సెస్, అలాగనే టార్సియస్, అలాగే మంకీస్, ఏప్స్, హ్యూమన్స్. అంటే హ్యూమన్స్ని కూడా కలిపి ప్రైమేట్స్ అన్నారు. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగాడు నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ అన్నాడు. అంటే ప్రైమేట్స్లో మనిషి కాకుండా మిగతా వాటి అన్నాడు. అప్పుడు మనం హ్యూమన్ పక్కన పెట్టి మనిషిని పక్కన పెట్టి మిగతా వాటిని డిస్కస్ చేస్తున్నాం. లోరిసెస్, లెమ్యూర్స్, టార్సియస్, మంకీస్, ఏప్స్ గురించి మాట్లాడతాం. వాటన్నిటిలో ఇలాంటి సిస్టమ్ ఉందన్నమాట. పొయ్యి ఎక్కువ తగ్గుతుంది. మనకు ఉండే లెమ్యూర్స్, లార్సెస్ ఎక్కువ ఉంటుంది, టార్సియస్లో తగ్గుతూ వచ్చింది. దాని తర్వాత మంకీస్లో ఇంకా తగ్గింది, ఏప్స్ ఇంకా తగ్గింది, హ్యూమన్స్లో అసలు కొంతమందిలో ఉండొచ్చేమో లేకపోతే. సో ఇలా హ్యూమన్స్లో ఉండదు. సో ఇలాంటి వాటిని రాస్తున్నాం. రైట్. సరే, నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ అనేటువంటివి, నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ని fully functional ఒమిరో నేసల్ సిస్టమ్ యూజ్ ఇట్ ఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్.
కాబట్టి నాన్ హ్యూమన్ ప్రైమేట్స్లో దేంట్లో అయితే దాంట్లో కూడా ఎలా ఉంటాయంటే కొన్ని డెవలప్ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. దేంట్లో అయితే ఫుల్లీ ఫంక్షనల్ పూర్తి స్థాయిలో పనిచేసేటువంటి విఎన్ఎస్, విఎన్ఓ ఓమిరో నేసల్ ఆర్గాన్ ఏమైతే ఉందో దాన్ని దేనికి ఉపయోగిస్తాను? ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్, అన్ని రకాల పనులు పడతాయి. ఏమి పడతాయి? సిగ్నలింగ్, రెడీనెస్ ఫర్ మీటింగ్. ఇక్కడ సిగ్నల్ అడిగాడు కదా, ఇది సిగ్నల్. సో సిగ్నలింగ్, రెడీనెస్ ఫర్ మీటింగ్. ఇప్పుడు హ్యూమన్స్ లాగా ఉండవు. హ్యూమన్స్ 24/7 365 డేస్కి మేటింగ్కి, సెక్స్కి రెడీగా ఉంటాడు. ఇలా ఉండవు. సో కాబట్టి అవి రెడీనెస్ తిరగాలంటే ఎలా ఉండాలి? ఈ మేటింగ్కి ఒక సిగ్నల్ లాగా పంపిస్తాయి. ఏం చేస్తాయి? సిగ్నల్ పంపాలి. ఆ సిగ్నల్కి ఏం మనకు వస్తుంది? ఇప్పుడు చెప్పినటువంటి విఎన్ఎస్, విఎన్ఓ ఓమిరో నేసల్ ఆర్గాన్ అనేటువంటి ఆ ఫెరోమోన్స్ని రిసెప్టార్గా తీసుకొని దాన్ని పంపడానికి ఉపయోగపడుతుంది. అలాగనే మార్కింగ్ టెరిటరీ. ఏంటిది? మార్కింగ్ టెరిటరీ అంటే నీకు ఉండేటువంటి సరిహద్దులు ఏంటి తెలిస్తే ఇంకో వేరే అనిమల్ దగ్గర రాదు, గొడవలు పడరు, ఘర్షణలు ఉండవు. మళ్ళాగా పాకిస్తాన్ ఇండియా లాగా, లేదంటే ఇజ్రాయెల్ ఇరాన్ లాగా ఇలాంటి గొడవలు లేకుండా అక్కడ మార్కింగ్ టెరిటరీ. నీ యొక్క హద్దులు ఏంటి? ఒక అనిమల్ ఏం చేస్తుంటే గ్రూప్గా ఉంటాయి. అవి ఉండేటప్పుడు ఏం చేస్తాయి? ఆ గ్రూప్లోకి వేరే గ్రూప్ ఎంటర్ కాదు, వీరంతవరకు వస్తే గొడవలు చేస్తాయి మళ్ళీ యుద్ధాలాగా. అలా కాకుండా చేయడానికి ఉంటుంది. అలాగని ఈవెన్ షట్టింగ్ డౌన్ ఏ రైవల్ ఫీమేల్స్ ఓవ్యులేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎంత ఓకే ఈవెన్ రాస్తే ఇది రాయడు, ఇది కూడా ఎగ్జామినేషన్ ఎవరు రాయడు, మీరు రాయండి. ఇది చాలా కేస్ స్టడీ కూడా ఇస్తున్నాను. రైవల్ ఫీమేల్స్ ఓవ్యులేషన్ మన మామూలుగా ఏం తెలుసు మీకు? ఈ మేటింగ్ అన్నారు, ఓకే బాగానే ఉంది, రాస్తారు అందరూ, ఇది రాయరు. అరే నీకు రెడీగా ఉండని చెప్పారు, బాగానే ఉంది, రెడీనెస్ కాదు. మనం తెలుగు సినిమాలో సీరియల్ చూస్తుంటాం, వచ్చేసింది ఏంటి ఇలా వచ్చింది, ఈ పిల్లలు పుట్టుంటూ ఆమె పిల్లలు, తన పిల్లలు ఉంటారు, వాడు ఎక్కడ ఇంకొక ఉంటూ ఆమె పిల్లలు పుట్టకుండా చేయాలి, ఇంట్లో కుట్రలు కొంతలతో సీరియల్ తెలిసి సినిమా లాగుతూ ఉంటాడు. సో ఆ విధంగా మనం ఈ జాబర్స్ పనిచేస్తాయి కదా, ఇవేం చేస్తుందంటే ఈ ఓవ్యులేషన్ తనకు ఉండేటువంటి ఎవరైతే ప్రత్యర్థిగా ఉంటో తన గ్రూప్లో ఉండి ఇంకో ఫిమేల్ పిల్లలు కనకుండా ఒక సిగ్నల్ పంపిస్తే షట్టింగ్ డౌన్, దానికి ఇంకా అసలు ఓంసేరో చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో. అంటే ఒక మ్యాజిక్ మంత్రాలు యంత్రాలంటలా ఆ టైప్లో పనిచేస్తుంది. దాన్ని ఒక కేస్ స్టడీ కూడా ఇస్తాను, ఎగ్జామినేషన్ రాయండి, ఎక్సలెంట్ మార్క్స్ ఎవరు రాయలేని ఇస్తున్నాను మీకు చేతికి. మరి ఇది ఆంథ్రోపాలజీ కోచింగ్ ఎలా ఉంటుందో చూడండి. ఏ గ్రూప్ ఆఫ్ ప్రైమేట్స్ కాల్డ్ క్యాలిట్రకిన్స్. ఈ నేమ్ గుర్తుంటే రాయండి, లేకపోతే వదిలేసేయండి. మీకు తెలుసు టెమారిన్స్, మార్మోజెట్స్ అంటున్నాం. అంటే ఏవైతే లెమ్యూర్స్, ఏవైతే లోర్సెస్, ఏవైతే టార్సెస్ అని చెప్పానో, కాబట్టి వాటిల్లో చూసినప్పుడు ఈ టామరిన్స్ కానీ మార్మోజెట్స్కి మనం కేస్ స్టడీగా చూస్తే వాటిలో ఒక యూనిక్ మీటింగ్ సిస్టమ్ ఉంది. అంటే ఒక నో సెకండ్ అంటాం, యూనిక్ అంటే అద్వితీయం, ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగ్ సిస్టమ్ ఉంది. ఎలా ఉందంటే ఇన్ విచ్ ఓన్లీ వన్ డామినెంట్ ఫీమేల్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ రీప్రొడ్యూసింగ్. నేను ఇంతకుముందు అనిమల్ బిహేవియర్లో చెప్పాను, ఎస్పెషల్లీ ప్రైమేట్ బిహేవియర్ చెప్పాను. ఆ ప్రైమేట్ బిహేవియర్లో మన క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసాం, అది నెక్స్ట్ ఇయర్ రావడం అవకాశం దీంట్లో దించారు. ప్రైమేట్ బిహేవియర్ కూడా దీంట్లో ఎలా చేస్తున్నాడంటే క్యాపబుల్ ఆఫ్ రీప్రొడ్యూసింగ్ అంటే ఓన్లీ వన్ డామినెంట్ ఫిమేల్, అన్నీ రెడీగా ఉండవు, కేవలం ఆ ఫిమేల్లో ఒక డామినెంట్ ఫిమేల్ అంటే గ్రూప్కి అంతా లీడర్ లాగా ఉంటుంది. ఆ ఫిమేల్ మీద అన్నీ ఉండొచ్చు, అన్నిలా ఏదైతే డామినెంట్గా ఉందో ఫిమేల్ అది మాత్రమే క్యాపబుల్ ఆఫ్ రీప్రొడ్యూసింగ్ చేస్తుంది. ఇలాంటి సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నాయి టామరిన్స్ కానీ మార్మోజెట్స్ కానీ. ఇక్కడ చూశారు మీరు, ఇక్కడ ఉండేటువంటి టామరిన్స్ చూస్తున్నారు కదా, ఇది టామరిన్స్. మరి అదేవిధంగా ఇక్కడ చూస్తే మార్బోట్ చిన్న చిన్న మంకీస్ లాగా ఉన్నాయి కదా, ఈ మార్బోజెట్స్. వీటిల్లో ఒక ప్రత్యేకమైన వ్యవస్థ, యూనిక్ మీటింగ్ సిస్టమ్ ఏంటంటే అక్కడ ఉండే దాంట్లో ఏవైతే ఓన్లీ వన్ డామినెంట్ ఫిమేల్, అన్ని ఫిమేల్స్ కాకుండా ఏదైతే డామినెంట్గా ఉందో ఆ డామినెంట్గా ఉండేది మాత్రమే రీప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అంటే ప్రత్యుత్పత్తిలో సెక్స్లో పాల్గొనే అవకాశం ఉంది. ఎలా అంటే కెమికల్ సిగ్నల్స్ ప్రివెంట్ ద అదర్ ఫిమేల్స్ ఫ్రమ్ ఓవ్యులేటింగ్. ఎందుకంటే మీటింగ్ రెడీగా ఉన్నావు, బాగానే ఉంది, నువ్వు మీటింగ్ రెడీగా అన్ని రెడీ అయిపోతే ఎలా చేయాలి? అందువల్ల ఏం చేస్తుంటే ఏదైతే డామినెంట్గా ఉందో ఆ ఫిమేలు తను మిగతా ఎన్ని కూడా వేస్తే కాంపిటీషన్కి వస్తాయి కాబట్టి రాకుండా మన జామర్ గారిని వేసి నీ సెల్ ఫోన్ పని చేయకుండా చేస్తాయి కదా, ఆ టైప్లో ఏం చేస్తుంటే ఇప్పుడు చెప్పినటువంటి కెమికల్ సిగ్నల్స్ ఏం చెప్పాము మనము, ఇప్పుడు చెప్పినటువంటి ఈ కెమికల్స్ ఎన్నికలో ఈ దాంట్లో ఈ సిగ్నల్స్ పంపిస్తుంది. ఆ సిగ్నల్స్ ఏం చేస్తాయంటే ఈ ఫిమేల్స్ని ఓవ్యులేటింగ్ అండ్ గెటింగ్ ప్రెగ్నెంట్. ఓవమ్స్ తెలుసు మీకు, అంటే ఓవం అంటే అండాలు. లేడీస్లో ఆ ఓవం రిలీజ్ అవుతేనే మీటింగ్ రెడీగా ఉంటాయి. అది రానియకుండా గెటింగ్ ప్రెగ్నెంట్ కాకుండా చేస్తే లాభాలు ఏంటి? లీవింగ్ దమ్ ఫ్రీ టు హెల్ప్ కేర్ ఫర్ ద డామినెంట్ ఫిమేల్ ఆస్ప్రింగ్. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే డామినెంట్గా ఉందో ఆ ఫిమేల్ ఆస్ప్రింగ్కి బిడ్డలను చూడాలి. తెలుగు సినిమా సీరియల్ జరిపినాయి కదా,
నువ్వు చిన్నప్పుడు మొదలుపెట్టిన సీరియల్ పెద్దదాకా. సో ఈ విధంగా ఏంటంటే ఆ సీరియల్లో చూపించినట్టుగా ఒక జెలసీ లాగా నీకు కాంపిటీషన్ లేకుండా ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ ఏదైతే డామినెంట్ ఫీమేల్ ఉందో తను కానీ ఓంగా రిలీజ్ చేసి బాగానే ఉంది, పక్కే కూడా చేసింది అనుకో మేల్ ఇంకో అట్రాక్ట్ వెళ్ళిపోవచ్చు. అట్లా పోనీకుండా కోసంగా తను మాత్రమే మీటింగ్ రెడీగా ఉండాలంటే తను మాత్రమే ఓం రిలీజ్ చేయాలి. వేరే రిలీజ్ చేశానుకో ఈ మెయిల్ వాటితో మీటింగ్ చేయడం అవకాశం ఉంది. అందువల్ల తన కాంపిటీషన్ తగ్గించుకోవడానికి ఏం చేస్తుందంటే మిగతా వాటి రానికుండా తను రకమైనటువంటి దాంతో ఈ ఫెరోమోన్స్ అని ఏమి చెప్పానో ఈ ఫెరోమోన్స్ రిలీజ్ చేయడం వల్ల ఈ యొక్క జామర్ లాగా పనిచేసి మిగతా ఫోన్లు పనిచేయకుండా చేసినట్టుగా వాటి ఎక్కడ కూడా ఓం రిలీజ్ కాదు, ప్రెగ్నెంట్ రావు. అప్పుడు ఏమవుతాయి ఈ ఖచ్చితంగా వీటికి ఇది తన మీటింగ్లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఏది డామినెంట్గా ఉండే ఫీమేల్ ఆ గ్రూప్లో అదే లీడర్ అంతే చేయడమే కాకుండా ఈ మిగతా ఉండేటువంటి ఫీమేల్ ఏం చేస్తాయి ఇదిగన్నా పిల్లల్ని అవి చూడాల్సి వస్తుందన్నమాట. అంటే ఆ స్ప్రింగ్ పిల్లలు ఏమవుతుంటాయో వాటి సంరక్షణ బాధ్యత వీటిపైన పడుతుంది. దిస్ కంటిన్యూస్ అంటిల్ ద డామినెంట్ ఫీమేల్ గెట్స్ టూ ఓల్డ్. సార్ ఎప్పటిదాకంటే ఇది ఆ డామినెంట్ ఫీమేల్ అది పూర్తిగా ముసలిదయ్యేంత వరకు కానీ ఆర్ డైస్ చచ్చిపోయేంత వరకు కానీ ఆర్ నాన్ డామినెంట్ ఫీమేల్స్ లీవ్ ద గ్రూప్ అండ్ స్టార్ట్ దేర్ ఓన్ గ్రూప్. ఒరే వద్దురా బాబు అనుకొని వేరే గ్రూప్లో వెళ్ళిపోవాలి మిగతా నాన్ డామినెంట్ ఫీమేల్స్. కాబట్టి ఈ 3 రకాల కండిషన్ జరిగేంత వరకు ఇలాగనే కెమికల్ని రిలీజ్ చేస్తుంది. ఏం చెప్పాను నా కెమికల్ పేరు ఫెరోమోన్. ఏం పేరు ఫెరోమోన్. దాన్ని డిటెక్ట్ చేసే సిస్టమ్ పేరు ఏం చెప్పాను VNO ఒమిరోనేసల్ ఆర్గాన్. కాబట్టి ఈ ఫెరోమోన్స్ని ఎవరు డిటెక్ట్ చేస్తుందంటే ఈ పెలెట్ అంగిలి పై భాగంలో నేస్ ముక్కు అడుగు భాగంలో ఉండేటువంటి చిన్న ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ VNO అంటాం. ఈ బాడీలో ఈ అడల్ట్ ఫీమేల్ రిలీజ్ చేసినటువంటి కెమికల్ని ఎవరు ఐడెంటిఫై చేస్తుందంటే ఈ VNS అంటే ఒమిరోనేసల్ సిస్టమ్ అంటామో ఆర్గాన్ కాబట్టి ఒమిరోనేసల్ ఆర్గాన్ అంటామో. దేన్ని ఐడెంటిఫై చేస్తుందంటే ఈ ఫెరోమోన్స్ని అంటే బాడీలో చేసిన కెమికల్ ఐడెంటిఫై చేసి ఇది దాంతో మాత్రమే జరపడానికి ఉంటాయి. Among troops of tamarins, only one dominant female is capable of reproducing at one time. మీరు ఎగ్జామినేషన్లో బ్రీఫ్గా రాసుకోవడానికి ఇక్కడ పాయింట్స్ ఇచ్చాను. కాబట్టి ఇక్కడ ఈ టామరిన్స్లో చూస్తే ఇలాంటి వాటిల్లో కేవలము ఒకే రకమైనటువంటి ఒక్క ఫిమేల్ మాత్రమే డామినెంట్ ఫిమేల్ మాత్రమే అది రీప్రొడ్యూస్లో అది చేయడానికి సిద్ధంగా ఉంటుంది. షీ యూజెస్ ఫెరోమోన్స్. ఫెరోమోన్స్ అంటే ఏం చెప్పాను బాడీలో వచ్చేటువంటి ఒక రకమైన కెమికల్ కాంపౌండ్స్ ఈ నాన్ హ్యూమన్ ప్రైమేట్స్లో కనిపిస్తాయి. సో దాన్ని రిలీజ్ చేస్తుంది టు ప్రివెంట్ ద సబార్డినేట్ ఫిమేల్స్ ఫ్రమ్ ఓవులేటింగ్. తనకు ఉండేటువంటి సబార్డినేట్స్ ఓవం రిలీజ్ చేయకుండా ఇలాంటివి రిలీజ్ చేసింది. అప్పుడు ఏమవుతాయి టోటల్ వాటి ఎక్కడ ఓవం రిలీజ్ కాదు, వాటి ప్రెగ్నెన్సీ రాదు, కేవలం దీనికి మాత్రం వస్తుంది. అప్పుడు మేల్ని అట్రాక్ట్ చేసి మీటింగ్లో పార్టిసిపేట్ చేసి పిల్లలు కానీ ఈ పిల్లల యొక్క ఆలన పాలన కేర్ ఎవరు చూడాలంటే ఈ నాన్ డామినెంట్ ఫిమేల్స్ చూడాల్సి వస్తుంది. నెక్స్ట్ సరే ఇప్పుడు మనం మాట్లాడింది ఇది ఎవరు చేశారు కనిపెట్టారంటే దీనికి సంబంధించి ఇంకా పరిశోధన జరిగినాయి. యువా గారెట్ అబ్జర్వేషన్స్ అంటారు వీటిని. యువా గారెట్ అనే ఆంథ్రోపాలజిస్టు ఈమె ఎక్సలెంట్ ఎక్స్పెరిమెంట్ చేసింది. చాలామంది ఆంథ్రోపాలజిస్టు కూడా ఐడియా ఉండదు. దీని ఎగ్జామినేషన్లో మీరు రాయండి. యువా గారెట్ అబ్జర్వేషన్స్ పరిశీలనలు ఏం చేశారంటే ఆమె గ్యారెట్ అనేటువంటి ఆమె ఎవరంటే షీ ఈజ్ కో ప్రిన్సిపల్ సెన్సరీ మార్ఫాలజీ అండ్ జెనోమిక్ ఆంథ్రోపాలజీ ల్యాబ్ అట్ బోస్టన్ యూనివర్సిటీ. ఇవమ్మ సో మీరు ఒకసారి చూడొచ్చు, జూమ్ చూస్తున్నాను. సో ఈ యువా గారెట్ ఆమె అక్కడ కో ప్రిన్సిపల్ ద సెన్సరీ మార్ఫాలజీ అండ్ జెనోమిక్ ఆంథ్రోపాలజీ ల్యాబ్ అట్ బోస్టన్ యూనివర్సిటీ. అమెరికాలో ఉండేటువంటి బోస్టన్ యూనివర్సిటీలో ఉండేటువంటి జెనోమిక్ ఆంథ్రోపాలజీ మరియు సెన్సరీ మార్ఫాలజీ అనేటువంటి ల్యాబ్ ఏమవుతుందో దానికి కో ప్రిన్సిపల్గా ఉన్నారు. షీ స్టడీస్ ప్రైమేట్ స్కల్స్ అండ్ జెనోమిక్స్. ఆమె ప్రైమేట్ స్కల్స్, ప్రైమేట్ అంటే తెలుసు మీకు, లిమ్యూర్స్, లోర్సెస్, టార్సియర్స్, మంకీస్, ఏప్స్ అండ్ హ్యూమన్స్ అంటాం. ఈ టోటల్ కలిపి ప్రైమేట్స్ అంటాం. హ్యూమన్స్ పక్కన పెడితే నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ అంటాం. కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ ప్రైమేట్ స్కల్స్, ఈ స్కల్స్ ఎలా ఉన్నాయి, జెనోమిక్స్ జన్యుపరంగా వాటికి ఉండేటువంటి ఇలాంటి వాటిని పరిశోధన చేస్తూ టు బెటర్ అండర్స్టాండ్ హౌ అవర్ సెన్స్ ఆఫ్ స్మెల్ ఎవాల్వ్స్. వాటిలో పరిశోధన చేసి ఏ రకంగా మన స్మెల్ అనేటువంటిది ఎవాల్వ్ అవుతూ వచ్చింది అనేటువంటి దాంట్లో పరిశోధన చేశారు. ఈ ఎగ్జామినేషన్లో ఎవరో రాయని 100% చెప్తున్నాను. ఈ పాయింట్స్ మీరు రాయండి, మంచి మార్క్స్ మీకు రావడానికి అవకాశం ఉంటుంది. సో మరి ఇలా చేసినప్పుడు ఇక్కడ చూస్తే ఈయన గురించి కొన్ని మాటలు చూద్దాం. ఈ గ్యారెట్ ఏం చేశారంటే ట్యాకిల్స్ ఎవల్యూషన్ ఆఫ్ స్మెల్. ఆమె ఏం చేశారు ఏ విధంగా ఈ స్మెల్ అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చింది. మనం ఏం నమ్ముతున్నాం ఒకప్పుడు అనిమల్ కింగ్డమ్లోనే హ్యూమన్ ఉండేవాడు, ఎవాల్వ్ అవుతూ వచ్చాడు, ఈ స్టేజ్కి వచ్చాం. కాబట్టి ఏం చేశారంటే ఎవల్యూషన్ ఆఫ్ స్మెల్, ఈ స్మెల్ మీద పరిశోధన చేశారు. ఈ స్మెల్ ఇలాగనే ఉండిందా, ఏమైనా మార్పులు జరిగిందా, ఎవల్యూషన్ చేశారు. ఎలా చేశారంటే 2 మెథడ్స్.
ఒకటేంటంటే ఎగ్జామినింగ్ ద మైక్రో అనాటమీ ఆఫ్ 2 ఆర్గాన్స్ ఆఫ్ స్మెల్ ఇన్ వేరియస్ ప్రైమేట్స్ తీసుకున్నారు. ప్రైమేట్స్ తెలిసిపోయింది మీకు, లెమ్యూర్స్, లోర్సెస్, టార్సియర్స్, మంకీస్, ఏప్స్, హ్యూమన్స్, ఈ 6 రకాల గ్రూప్స్లో ఉండేటువంటి అన్ని అనిమల్స్, ఇది ప్రైమేట్స్ అంటాం. అంటే ఇవి కూడా పాలిచ్చేటివే, మ్యామల్సే. ఈ మ్యామల్స్లో 11 ఆర్డర్స్ ఉంటే ఒక ఆర్డర్ పేరే ప్రైమేట్స్. ఆ ప్రైమేట్లో మనం కూడా కలుస్తున్నాం. మ్యాన్ ఈజ్ ఆల్సో ఏ ప్రైమేట్. మనతో పాటుగా ఇప్పుడు చెప్పిన లెమ్యూర్స్ కానీ, లోర్సెస్ కానీ, టార్సెస్ కానీ, మంకీస్ కానీ, ఏప్స్ కానీ, అలాగనే హ్యూమన్స్ కలుస్తున్నారు. కాబట్టి హ్యూమన్స్ని పక్కన పెడితే మిగతా వాటిని ఏమన్నామంటే నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ అన్నారు. ఈ ప్రైమేట్స్ మీద అన్నిటిపైన స్టడీ చేశారు. ఏం చేశారంటే 2 రకాలు చేశారు. మొట్టమొదటి ఏం చేశారంటే ఈ మైక్రో అనాటమీ ఆఫ్ 2 ఆర్గాన్స్ ఆఫ్ ద స్మెల్ ఇన్ వేరియస్ ప్రైమేట్స్, రకరకాల ప్రైమేట్స్ తీసుకున్నారు. దాంట్లో మైక్రో అనాటమీ అంటే లోపల ఇంటర్నల్ స్ట్రక్చర్, మైక్రో అనాటమీ ఇంకా సూక్ష్మంగా చెక్ చేయడం మొదలుపెట్టారు. చేసి దాని రెండో మెథడ్ ఏం చేశారంటే ఆ వచ్చిన అనలైజ్డ్ జీన్స్ అసోసియేటెడ్ విత్ స్మెల్, జీన్స్ చెక్ చేశారు. ఒకటేమో మైక్రో అనాటమీ, ఇంటర్నల్గా మన బాడీలో ఏ రకంగా ఇప్పుడు చెప్పిన ప్రైమేట్స్లో లెమ్యూర్స్, లోరిసెస్, టార్సియస్, మంకీస్, ఏప్స్, హ్యూమన్స్ ఈ స్కల్స్ తీసుకున్నారు. అంటే ఒక విధంగా ఆర్కియాలజీ నాలెడ్జ్ ఉండాలి దాంట్లో. అవి చేసుకుంటూ ఎవల్యూషన్లో ఏ రకంగా ఈ స్మెల్కి సంబంధించిన ఆర్గాన్స్ మైక్రో లెవెల్లో ఏ రకంగా ఎవాల్వ్ అవుతూ మార్పులు చెందుతూ వచ్చాయని చెక్ చేశారు. దాంతోపాటు రెండో మెథడ్ ఏం చేశారు, అనలైజింగ్ ద జీన్స్ అసోసియేటెడ్ విత్ స్మెల్. ఈ స్మెల్తో అసోసియేట్ అయినటువంటి జీన్స్, ఇంతకుముందు చెప్పాను ప్రతి క్యారెక్టర్ మన బాడీలో ఉండే ప్రతి క్యారెక్టర్ కూడా ఒక జీన్ నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ జీన్ అనేటువంటిది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మమ్మీ దగ్గర నుంచి డాడీ దగ్గర నుంచి ఉంటాయి. ఈ జీన్స్ స్మెల్కి సంబంధించిన జీన్స్ అసోసియేట్ అయినాయి కదా, అవి ఏంటి అంటే 2 రకాల కష్టమైన పని. ఒకటేమో మైక్రో అనాటమీ చేస్తున్నారు, రెండేమో ఈ జీన్స్ అసోసియేటెడ్ స్మెల్కు సంబంధించినటువంటి అసోసియేట్ అయిన జీన్స్, తెలుగులో జన్యువులు అంటామో, దాన్ని అనలైజ్ చేయడం మొదలుపెట్టారు. షే థియరిజైడ్ అండ్ ఆ థియరీ చెప్పారు. చేసిన పర్సన్ ఏం చెప్పారంటే దేర్ వుడ్ బి ఏ రిలేషన్ బిట్వీన్ అనాటమీ అండ్ జీన్స్. ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. అవి ఏం చెప్పుకొచ్చారు ఇక్కడ, ఏ రిలేషన్ బిట్వీన్ అనాటమీ అండ్ జీన్స్ చూశారు. ఇక్కడ చూస్తే మైక్రో అనాటమీ స్టడీ చేశారు, ఇక్కడ చూస్తే ఆ స్మెల్కు సంబంధించినటువంటి జీన్స్ని చూశారు. చేశారని చెప్పారంటే దేర్ ఈజ్ సమ్ రిలేషన్ బిట్వీన్ ద అంటే ఆర్గానిజమ్స్ ఆఫ్ స్మెల్ అండ్ ఆల్సో ద జీన్స్ అసోసియేట్ విత్. స్మెల్కు సంబంధించిన జీన్స్కి ఆ ఆర్గాన్కి సంబంధం తేల్చారు. ఇన్ పర్టికులర్ దట్ బిగ్గర్ ఆల్ఫాక్టరీ ఆర్గాన్స్ వుడ్ అసోసియేటెడ్ విత్ ఏ గ్రేటర్ నంబర్ ఆఫ్ అండ్ మోర్ ఫంక్షనల్ ఆల్ఫాక్టరీ జీన్స్. ముఖ్యంగా ఈ అనాటమీ చూసిన తర్వాత ఆల్ఫాక్టరీ అని చెప్పి స్మెల్, కాబట్టి దానికి సంబంధించినటువంటి సిస్టమ్కి ఆ స్మెల్ని డిక్టేట్ చేసేటువంటి, గైడ్ చేసేటువంటి, నిర్ణయించేటువంటి, డిసైడ్ చేసేటువంటి, కోడింగ్ ఇచ్చేటువంటి జీన్స్కి మధ్య సంబంధం తేల్చడమే కాకుండా ఏం చెప్పారంటే ఇన్ పర్టికులర్లో బిగ్గర్ ఆల్ఫాక్టరీ ఆర్గాన్స్, నీ ఆర్గాన్స్ ఏమైతే ఆల్ఫాక్టరీ అంటే వాసన చూడడానికి, స్మెల్ చేయడానికి ఉపయోగపడే ఆర్గాన్స్ ఏమవుతున్నాయో వాయి బిగ్గర్గా పెద్దగా ఉంటే గ్రేటర్ నంబర్ ఆఫ్ ఆల్ఫాక్టరీ జీన్స్, ఆ స్మెల్ని నిర్ణయించేటువంటి జీన్స్ కూడా ఎక్కువ ఉంటాయి, నంబర్ ఎక్కువ ఉంటుంది. మోర్ ఫంక్షనల్, ఎక్కువ ఫంక్షన్గా ఉంటాయి. అంటే నీ ఆర్గాన్ పెద్దది, జీన్స్ ఎక్కువ ఉంటాయి. ఏ జీన్స్? స్మెల్ జీన్స్. ఈ ఆర్గాన్ పెద్దది ఉండాలి, స్మెల్కి సంబంధించింది. దాన్ని ఏమన్నా ఆల్ఫాక్టరీ అన్నాం. ఏమన్నా ఆల్ఫాక్టరీ అంటే స్మెల్. కాబట్టి ఆల్ఫాక్టరీ ఆర్గాన్ ఏమైతే ఉందో ఈ ఆల్ఫాక్టరీ ఆర్గాన్ అనేది పెద్దదిగా ఉంటే దాని ఫంక్షనింగ్ ఉండే జీన్స్ ఎక్కువ అవుతాయి, నంబర్ కూడా ఎక్కువ చేర్చారు. ఫర్ ద అనాటమీ అవి ఏం చేశారంటే క్యారెట్ రిలడెన్స్ సిటీ స్కాన్స్ అండ్ 3D స్కల్ప్చర్స్ ఆఫ్ ప్రైమేట్ స్కల్స్. అనాటమీ ఎలా చేశారంటే ఈ ఫాజిల్స్ ఉంటాయి, స్కల్స్ ఉంటాయి, వాటికి సంబంధించి సిటీ స్కాన్స్ తీసుకున్నారు. వాటి దగ్గర 3D స్కల్ప్చర్స్ అంటే అలాంటి పూత పొస్తుల మోల్డ్ చేస్తారు, అలాంటివి తీసుకున్నారు ఫర్ ఎగ్జామినేషన్. అండ్ లుక్స్ ఫర్ ఎవిడెన్స్ ఆఫ్ ద VNO చేసుకొని సిటీ స్కాన్ తీసుకొని VNO చెప్పాను చాలామందికి, ఈవెన్ ఆంథ్రోపాలజిస్ట్ దీని గురించి ఐడియా లేదు, దీని గురించి రాయండి ఎగ్జామినేషన్లో. VNO అంటే ఏం చెప్పాను, ఒమురో నేసల్ ఆర్గాన్. దాన్ని తీసుకొని దానికోసం ఎదగడం మొదలుపెట్టింది. అంటే సిటీ స్కాన్ చూసింది, ఇది దీంట్లో ఎలా ఉంది, దాంట్లో ఎలా ఉంది, కంపేర్ చేయడం. దాంట్లో ఉండేటువంటిది ఈ VNO ఒమిరో నేసల్ ఆర్గాన్ యొక్క సైజ్ ఎంత, అదేవిధంగా జీన్స్ చెక్ చేసేది అనమాట. కాబట్టి ఇది పెద్దదైతే ఆటోమేటిక్ జీన్స్ ఎక్కువ ఉండాలి. ఈ సైజ్ ఎవల్యూషన్ అలా అవుతున్నాయా, అలాగనే చిన్నగా అవుతున్నాయా, పెద్దదిగా అవుతున్నాయా, కన్సిస్టెంట్ ఉందా, దాంట్లో ఉండే స్మెల్ ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేయడం మొదలుపెట్టారు. ఈ లైవ్ మ్యామల్స్, మనం ఉండేటువంటి మ్యామల్స్ పాలిచ్చే జంతువుల్లో ఆర్గాన్ ఈజ్ సరౌండెడ్ బై ఏ కెనో షేప్ ట్యూబ్ ఆఫ్ కార్టిలేజ్.
మనం ఉండేటువంటి లైవ్ యానిమల్స్ మ్యామల్స్ ఏమవుతున్నాయో వీటిలో కానీ చూస్తే ఇప్పుడు చెప్పినటువంటి విఎన్ఓ విఎన్ఎస్ ఈ ఒమిరో నేసల్ సిస్టమ్ ఎలా ఉందంటే విఎన్ఓ ఒమిరో నేసల్ ఆర్గాన్ ఎలా ఉందంటే ఈ కెనో షేప్డ్ అంటే మీకు తెలుసు ఎలా ఉంటుంది, పడవ లాంటి చిన్న పడవలు ఉంటుందా, సో అలా ఉండదని కెనో అంటాం. సో ఈ కెనో షేప్లో ఉంది. అది కార్టిలేజ్ అనమాట, అంటే ఒక విధంగా ట్యూబ్ ఆఫ్ కార్టిలేజ్. కార్టిలేజ్ అంటే ఏంటి, బోన్ అంటే గట్టిగా ఉంటుంది, మెత్తగా ఉండే బోన్ కార్టిలేజ్, తెలుగులో మృదులాస్థి. ఏమన్నారు, మృదులాస్థి, ఇంగ్లీష్లో కార్టిలేజ్ అన్నాం. బోన్ అంటే ఎముక. సో కాబట్టి ఇది ఎలా ఉందంటే అది ఈ ఆర్గాన్ చుట్టూ ఏముందంటే అది చుట్టబడి ఉన్నది ఏముండదు, కెనో షేప్డ్ కార్టిలేజ్. అంటే ఒక ఆర్గాన్ ఉంటే లోపల ఈ ఆర్గాన్ చుట్టూ ఇలా ఉంటే ఈ ఆర్గాన్ అనుకోండి, ఈ ఆర్గాన్ చుట్టూ ఇది ఆర్గాన్ విఎన్ఓ, ఈ ఆర్గాన్ చుట్టూ ఇలా మృదులాస్థి, ఇంగ్లీష్లో కార్టిలేజ్ అంటాం. ఇలా కెనో షేప్లో ఒక చిన్న పడవ ఆకారంలో తెప్పాకారం చిన్న పడవ ఉంటుందా అలాంటి ఆకారంలో ఒక బోధి చుట్టబడి ఉంది. కాబట్టి దాన్ని ఏమన్నారంటే ఇక్కడ ఏ గ్రూవ్ ఇన్ ద స్కల్స్ బోనీ పెలేట్. కాబట్టి దాన్ని తీసేసారు ఒక ఆర్గాన్ మెత్తగుండే పార్ట్ని, లోపల ఏముంటుంది ఖచ్చితంగా అది గ్రూవ్ ఏర్పడుతుంది. మనం ఏదన్నా ఒక వస్తువుని తీసి దాని మూత ఖాళీగా వస్తుంది కదా దాన్ని గ్రూవ్ అంటారు, గాడి అంటారు. కాబట్టి ఎప్పుడైతే ఈ స్కల్ కానీ అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యలో ఉండేటువంటి మెత్తని పార్ట్ ఏమైతే ఉందో ఈ ఉండేటువంటి ఈ పార్ట్ అని తెలిపింది అనుకోండి, ఈ చుట్టూ ఉండేటువంటి పార్ట్ ఏమవుద్ది మనకు ఇది ఒక గ్రూవ్ లాగా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది అన్నమాట. సో దాన్ని చూసి దాన్ని ఏం చేశారంటే ఇక్కడ స్కల్ బోనీ పెలేట్, ఈ పెలేట్ అని చెప్పాను, అంగీలు అంటాం తెలుగులో. అంటే ఈ యొక్క బేస్ ఆఫ్ ద నోస్ రూఫ్ ఆఫ్ ద మౌత్ ఈస్ కాల్డ్ పెలేట్, తెలుగులో అంగిలి. ఆ మధ్యలో ఉండే ఖాళీ ప్రదేశంలో అక్కడ ఒక ట్యూబ్ లాంటి ఒక స్ట్రక్చరు ఉంది. అది ఎలా ఉందంటే కెనో షేప్లో ఉండేటువంటి కార్టిలేజ్ చుట్టబడిందని తెలిసిందన్నమాట. అందువల్ల ఒక గ్రూవ్ అనేది ఏర్పడింది. బై మెజరింగ్ ద లెంగ్త్ ఆఫ్ దిస్ ఒమిరో నేసల్ గ్రూవ్, అవి ఏం చేశారంటే ఈ గ్రూవ్ని మెజర్ చేశారు, ఎంత ఉంది, ఇదెంత ఉంది సైజు, అలా ఉందని ఈ గ్రూవ్ మెజర్ చేశారు. దాన్ని అవి ఏం చెప్పారంటే అలా పిలిచారు విఎన్ఓ అని. ఎస్టిమేట్ ద సైజ్ ఆఫ్ ద విఎన్ఓ. కాబట్టి అక్కడ ఉండేటువంటి ఆ గ్రూవ్, ఎందుకంటే ప్రతి దాంట్లో స్కల్లో గ్రూవ్ ఉంటుంది, ఆ గ్రూవ్ని కొలిచారు, ఆ మెజర్ చేశారు. చేయగానే వెంటనే ఎస్టిమేట్ చేసి ఓహో ఇది ఒమిరో గ్రూవ్ విఎన్ఓ ఇలా ఉందని చెప్పారు. ద స్ట్రక్చర్ హ్యాస్ చేంజ్డ్ ఓవర్ టైమ్. మరి ఇలాంటి స్ట్రక్చర్ ఏమైపోయిందంటే అది కాలం గడిచే కొద్దీ ఎవల్యూషన్లో అది చేంజ్ అయిపోయింది. అండ్ వెన్ ఇట్ వాజ్ పొటెన్షియలీ లాస్ట్ ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్స్. ఒకప్పుడు మనకు కూడా ఉండేది ఎవల్యూషన్, పూర్వీకుల్లో మనకు కూడా హ్యూమన్ ఎవల్యూషన్ చదివారు మీరు అందరూ కూడా. ఈ ఎవల్యూషన్ చూస్తే ఎవల్యూషన్ నెమ్మదిగా ఏంటంటే ఈ యొక్క స్మెల్స్ తగ్గుతూ వచ్చేసింది అన్నమాట మనకి, ఎందుకంటే విజన్ పెరిగింది మనకి, స్మెల్తో అవసరం లే. చెట్లపైన ఉండేవాళ్ళం చూసాం, ఆస్ట్రలోపిథెకస్ కానీ చూసారు మనం. అంటే అప్పుడు దాకా రెస్ట్ ఆఫ్ ద అనిమల్ కింగ్డమ్లో మనం కూడా ఒకటి కలిపేశారు. దాని తర్వాత సెపరేట్ అయినాం, బైపెడలిజం, 2 కాళ్ళ మీద నిలబడ్డాం. అప్పుడు దాకా 4 కాళ్ళ మీద వెళ్ళాం, క్వాడ్రుపెడలిజం లాగా. ఇప్పుడు 4 కాళ్ళ మీద నడవడం మొదలుపెట్టాం. ఎప్పుడైతే వచ్చామో మనం కూడా ఆర్బోరియల్ లైఫ్ అంటే లివింగ్ ఆన్ ట్రీస్, చెట్లపైన జీవించే వాళ్ళము. వీ కేమ్ ఆన్ టు ద ల్యాండ్, మనం టెరిస్ట్రియల్ జీవితం గడపడం, భూమిపైకి వచ్చేసాం. వచ్చేకాలకి మనకి అనేకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి మన పూర్వీకులకి. మనం చూసాం ఆస్ట్రలోపిథెకస్, దాంతో హోమో హ్యాబిలస్, హోమో ఎరెక్టస్, నియాండర్తల్స్, ఇలా రకరకాలైనటువంటి స్టేజెస్లో మనం చెట్లపై దిగిన తర్వాత భూమిపైకి వచ్చి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అప్పుడు మనం నెమ్మదిగా ఈ ఒక బాడీలో ఉండే అనేకమైన మార్పులు మీకు డిస్కస్ చేశాను నేను. ఆ మార్పులు చెందే క్రమంలో మనకి ఉండేటువంటి స్మెల్ అనేటువంటి తగ్గాల్సింది, ఎందుకంటే విజన్ పెరిగింది, మనకి భూమిపైకి వచ్చేసాం, అనేకమైన ఉన్నారు ఎదురుకు వచ్చేదానికి. కాబట్టి మనకి సైడ్కి ఉండేటువంటి కళ్ళు ఎదురుగా రావడం మొదలుపెట్టే అనేక చేంజెస్ మీకు నేను ప్రైమేట్స్ కింద డిస్కస్ చేశాను. ఇలాంటి మార్పులు జరుగుతూ ఇప్పుడు చెప్పినటువంటి చెట్లపైన ఉండేటువంటి ఈ యొక్క నీకు ఈ స్మెల్ కాదు విజన్ అవసరమైంది, కానీ వాటికి ఏం అవసరం అవుతున్నాయి, వాటికి ఎప్పుడు గమనించుకోండి వాటి ఐ సైడ్స్కి ఉంటాయి. సో ఇలాంటి వాటిలో స్మెల్ అవసరమైంది వాటికంతా కూడా. సో చెట్లపైన ఆర్బోరియల్ లైఫ్ ఉన్నాయి, అంటే అడాప్టేషన్లో భాగంగా అవేం చేశాయంటే మరి అట్లే ఉంచుకున్నాయి. కానీ మనకు వచ్చే కలిగి పొటెన్షియల్ లాస్ట్ ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్స్ అండ్ అదర్ ఏప్స్ కూడా పోయినాయి, అండ్ ఓల్డ్ మంకీస్. కాబట్టి మీకు అర్థమైపోయింది ఈ నాన్ హ్యూమన్ ప్రైమేట్స్లో అందరు రాసే పొరపాటు ఏంటంటే ఆల్ ఫ్యాక్టర్ అని చెప్పి రాయేస్తారు, కానీ మీరు క్లియర్గా ఇస్తున్నారు. ఈవెన్ మనం కంపేర్ విత్ ఎల్ఎల్టీ లెమ్యూర్స్ కానీ లోర్సెస్ కానీ టార్సియర్స్ కానీ ఇలాంటి వాటితో పోల్చుకుంటే నీకు తగ్గుతూ వచ్చింది. మంకీస్ తగ్గింది, ఏప్స్ తగ్గిపోయింది, హ్యూమన్స్కి లాస్ అయిపోయింది. అంటే ఇది రాయరు, తెలియక రాస్తారు, అన్నింటిలో ఉన్న రాస్తారు. మీకు ఎగ్జాంపుల్ ద్వారా క్లియర్గా అర్థమైంది. మనకు వెనక్కి వెళ్ళామంటే హ్యూమన్స్ కంటే ఇట్లా వెనక్కి వెళ్ళిపోతాం, అందుకే లోర్సెస్కి ఎక్కువ ఉన్నాయి, దాని తర్వాత లిమ్యూర్స్, అదేవిధంగా టార్సియర్స్కి ఎక్కువ పవరు, తర్వాత ఈ విఎన్ఎస్ సిస్టమ్ అనేది అంటే బాడీలీ కాంపోనెంట్స్ మనము ఏదైతే ఫెరోమోన్స్ పిలిచామో ఈ ఎక్కడ ఉన్నాయంటే తగ్గుతూ వచ్చే నెమ్మదిగా హ్యూమన్స్కి వచ్చేవాడికి అవసరం లేకుండా పోయింది. సో ఈ విధంగా రాస్తాం. సో ఇది ఇలా జరిగింది. ఇక్కడ మీకు చూస్తే ఈ అబ్జర్వేషన్లో
ఇది కూడా చూపిస్తుందమ్మా. ఒక స్కల్ కూడా చూడండి. ఇక్కడ విఎన్ ఇది పెలేటల్ రీజియన్. దిస్ వన్ అంటే సైడ్కి ఇట్లా తిప్పాం. ఇది ఆర్బిట్, కంటి ఆర్బిట్. కిందకు వచ్చేకళ్ళకి ఇలా ఇది ఉంది, నోస్ ఇలా ఉంది, అడుగు బాగానే పైలట్ అంటాం. అంటే ఈ మధ్యలో ఉండేటువంటి స్ట్రక్చర్ అర్థం కదమ్మా. ఈ మధ్యలో ఉండే స్ట్రక్చరే కెనో షేప్లో ఉంది. కెనో అంటే చిన్న పడవ తెప్పలాగా ఇలా మనకు కనిపించింది. నెక్స్ట్ స్లైడ్ చూస్తాం. దిస్ కెమికల్ కమ్యూనికేషన్. కాబట్టి ఇప్పుడు చెప్పినట్టు వాదంగా మనం చూసినప్పుడు మనకు ఏదైతే మనకు ఈ కనిపించిందో ఈ కెమికల్ కమ్యూనికేషన్ అనేటువంటిది మీడియేట్ బై ఫెరోమోన్స్ అండ్ అదర్ వోలటైల్ కాంపౌండ్ సర్వ్స్ వేరియస్ వైటల్ ఫంక్షన్స్. కాబట్టి ఇప్పుడు చెప్పిన కెమికల్ కమ్యూనికేషన్ మామూలుగా సైకిల్ చేయడంలో మనం అవి కెమికల్గా కమ్యూనికేట్ చేస్తున్నాయి, ఒకటితో ఒకటి తెలియపరుచుకుంటున్నాయి. కాబట్టి అవి దేని ద్వారా మీడియేట్ అవుతుంది? ఫెరోమోన్స్ అండ్ అదర్ వోలటైల్ కాంపౌండ్స్. ఫెరోమోన్స్ అని తెలిసిపోయింది మీకు, ఒక బాడీలీ కాంపౌండ్స్ ఏవైతే స్రవిస్తాయో అవి కొన్ని అనిమల్స్ మాత్రమే, నాన్ హ్యూమన్ ప్రైమేట్స్లో ప్రత్యేకంగా ఉన్నాయి. అవి ఇవ్వడం వల్ల, స్రవించడం వల్ల అవి ఈ విఎన్ఎస్ఎస్ని డిటెక్ట్ చేస్తుంది. మన మామూలుగా ఉండే ఎయిర్ బోర్న్ మాలిక్యూల్స్ కాకుండా అలా చేస్తుంది. అలాగనే అదర్ వోలటైల్ కాంపౌండ్స్. వోలటైల్ కాంపౌండ్స్ అంటే అన్స్టేబుల్ కాంపౌండ్స్, ఇవన్నీ కూడా నిలకడ ఉండవు. అలాంటివి ఇంకా వేరే రకాల ఫంక్షన్ చేస్తున్నాయి. ఏమేం చేస్తున్నాయి? సెంట్ మార్కింగ్. ఇవి అందరూ రాస్తారు, మీరు కూడా రాస్తారు. సెంట్ మార్కింగ్ కాబట్టి వాసన వచ్చే విధంగా చేస్తాయి. ఎలా చేస్తాయి? యూరిన్ అంటే పాస్ పోస్తాయి. అదేగే ఫీకస్ అంటే లిటిన్ కూర్చుంటాయి. అండ్ స్పెషలైజ్డ్ గ్లాండ్స్ ఎక్స్టెన్సివ్ యూజ్డ్ ఫర్ టెరిటోరియల్ డిమార్కేషన్. మీరు గమనించుకోండి, ఈ అనిమల్స్ ఏమవుతుంటాయో అవి ఏం చేస్తాయంటే యూరిన్ బీయడం ద్వారా, అలాగనే ఫీకస్ లెట్రిన్ కూర్చోవడము, అలాగనే స్పెషలైజ్డ్ గ్లాండ్స్ ప్రత్యేకం దాంట్లో ఎక్స్టెన్సివ్ యూజ్డ్ ఫర్ టెరిటోరియల్ డిమార్కేషన్. ఇది మా ఏరియా, మీరు రాకూడదు అంటలా ఆ విధంగా వార్నింగ్ ఇచ్చినట్టుగా చేస్తాయి. అలవింగ్ ఇండివిజువల్ టు ఎస్టాబ్లిష్ బౌండరీస్ అండ్ కన్వే ఆక్యుపెన్సీ వితౌట్ డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్. మనం చూసాము, ఇండియా పాకిస్తాన్ ఎదురుగా వస్తే కొట్టుకుంటాయి. అలాగే అనిమల్స్ కూడా వీళ్ళంత వరకు బార్డర్, ఎవరు బార్డర్ ఉండిందనుకో ఇంకో దాంట్లో రాకపోతే కాన్ఫ్రంటేషన్ అంటే గొడవలు లేవు. ఎప్పుడు వస్తుంది గొడవలు? ఒకరు బౌండరీకి ఇంకొకరు దూరినప్పుడు మాత్రమే చూస్తున్నాం. అది ఇరాన్ ఇజ్రాయెల్ వారు కావచ్చు, ఇండియా పాకిస్తాన్ కావచ్చు, ఇండియా చైన్ కావచ్చు, మళ్ళాగిన వాటికి కూడా బౌండరీస్ ఉంటాయి. ఈ బౌండరీస్ ఎవడ బౌండరీలో ఉన్నంత వరకు ఎవరికి గొడవలు లేవు. కాబట్టి వితౌట్ కన్ఫ్రంటేషన్ అంటే మన డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్ లేకుండా ఆక్యుపెన్సీ బౌండరీస్ని ఇలా మనకు యూరిన్ ద్వారా, ఫీకస్ ద్వారా, ఇలాంటి ద్వారా స్మెల్ దాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. ఆల్ ఫ్యాక్టరీ సిగ్నల్స్ ఆర్ ఆల్సో పారామౌంట్ ఇన్ రిప్రొడక్టివ్ స్ట్రాటజీస్. సో ఇవి అందరూ రాస్తే దీన్ని కూడా వస్తున్నాం. కాబట్టి రిప్రొడక్టివ్ స్ట్రాటజీస్లో ఫిమేల్స్ ఆఫర్ సిగ్నల్ దేర్ రిప్రొడక్టివ్ స్టేట్ ఆఫ్ త్రూ చేంజెస్ ఇన్ సెంట్. నేను మీటింగ్ రెడీగా ఉన్నాను, ఎలా తెలుస్తుంది? మీటింగ్ వచ్చే పార్ట్నర్ మేలు తెలియాలి. అందువల్ల ఏం చేస్తాయంటే ఈ ఫిమేల్స్ ఏం చేస్తాయంటే సాధారణంగా ఇప్పుడు చెప్పినటువంటి సిగ్నల్స్ని మేము రెడీగా ఉన్నాం రిప్రొడక్షన్ చెప్తాయి. అట్రాక్టింగ్ మేట్స్, ఆ మేట్స్ని అట్రాక్ట్ చేస్తాయి. కోఆర్డినేటింగ్ మీటింగ్ సైకిల్స్, ఎందుకంటే మనకు తెలుసు మనకి సైకిల్స్, ఆ సైకిల్ సిద్ధంగా ఉన్నాను అని వాటితో తెలియజేస్తాయి. ఫర్దర్ మోర్ ఇండివిజువల్ రికగ్నిషన్, నువ్వు ఎవరు ఎలా ఏ గ్రూప్ చెందినట్టు తెలియాలంటే నీ వ్యక్తిగత నీకు ఐడి కార్డ్ లాగా ఇవి పనిచేస్తుంది. గ్రూప్ పొజిషన్, ఏ గ్రూప్ చెందినకి ఈవెన్ అలారమ్స్ కాల్స్ కెన్ బి కమ్యూనికేటెడ్ త్రూ సర్టెన్ ఆల్ ఫ్యాక్టర్ క్యూస్. కాబట్టి నీకు చెప్పాలంటే కొన్ని రకాల హెచ్చరికలు, డేంజర్ కూడా హెచ్చరిస్తాయి. While less pronounced in highly visual diurnal species like chimpanzees, the power of smell remains a fundamental ancient communicative modality across the primate order. నిజం చెప్పాలంటే మనకు హైలీ విజువల్ డైర్నల్ స్పీసీస్ బాగా చూడగలిగేటువంటి చింపాంజీ వాటిలో కూడా ఈ పవర్ ఆఫ్ స్మెల్స్ అనేటువంటిది అది ఒక ప్రాథమికమైన ఫండమెంటల్గా ఉండేటువంటి ఏన్షియంట్ చాలా కాలం చూస్తున్నటువంటి కమ్యూనికేటింగ్ మోడాలిటీ అక్రాస్ ద ప్రైమేట్ ఆర్డర్. సో ఈ విధంగా ప్రైమేట్ ఆర్డర్లో మనకు కనిపిస్తుంది. మరి అంతా రాసిన తర్వాత కంక్లూడ్ చేయాలి. ఈయన బయాలజీ టెక్స్ట్ బుక్స్ మరి కంక్లూడ్ అవ్వాలి కదా. ఏం చెప్పాను ఎగ్జామ్ రాసేటప్పుడు కంపల్సరీగా ఇంట్రడక్షన్ ఉండాలి, అలాగనే కంక్లూజన్ ఉండాలి. దాంట్లో నువ్వు పెట్టదగ్గ మ్యాటర్ని పేరాలుగా విడగొట్టుకోవడము, బుల్లెట్స్ రాస్తావు, గ్రాఫ్స్ వేస్తావు, డయాగ్రామ్స్ వేస్తావు, లేదంటే ఫ్లో చార్ట్ వేస్తావు, టీ చార్ట్, దానికి బుల్లెట్స్ రూపంలో ఎగ్జామినేషన్ నీకు ఇచ్చిన మార్క్స్, ఎగ్జామినేషన్ నీకు ఉన్న టైం ప్రకారం రాయాలి. ఇప్పుడు మ్యాక్సిమం మ్యాటర్ నీకు ఉంది కాబట్టి కాన్సెప్చువల్ క్లారిటీ ఉంది. దాంట్లో చెప్పిన విషయం ఎట్టిచ్చి రాయగలుగుతారు కాబట్టి నువ్వు 15 మార్క్స్ అడిగినా 20 రాయగలుగుతావు, 10 మార్క్స్ రాస్తావు. అప్పుడు బ్రీఫ్ చేసే పాయింట్స్ని కీవర్డ్స్, కీ సెంటెన్స్ రాయండి. సో అవి కంక్లూడ్ చేస్తాం. కంక్లూడ్ ఇంపార్టెంట్. ఈయన బయాలజీలో చూసినట్లయితే మనం ఏం చూస్తాము? ద స్టోరీ గోస్ లైక్ దిస్. ఏం చెప్తారు బయాలజీలో? ఓల్డ్ వరల్డ్ ప్రైమేట్స్ ఇంక్లూడ్ సర్టన్ మంకీస్, ఏప్స్ అండ్ హ్యూమన్స్ హ్యావ్ ఏ క్రమ్మీ సెన్స్ ఆఫ్ స్మెల్ అంటారు. అంతేనా కదా? అవేనా బుక్స్ అయింది? ఏం డాక్టర్స్ మీరు అంతేనా? ఎస్, మీరందరూ చేయని బుక్స్లో ఏముంటుందంటే ఇలా ఉంటాయి బయాలజీ బుక్స్లో. ఓల్డ్ వరల్డ్ ప్రైమేట్స్ ఇంక్లూడింగ్ మంకీస్ కానీ, ఏప్స్ కానీ, హ్యూమన్స్ కానీ క్రమ్మీ సెన్స్ ఆఫ్ స్మెల్, ఈ ఘ్రాణ శక్తి ఉందని రాస్తారు. షూర్, ఎస్.
వీ కెన్ టెల్ రాటన్ షైమ్ ఫ్రమ్ బేకింగ్ బ్రెడ్. మనం ఇమ్మీడియట్ చెప్పేస్తాం, ఓ ఇది వాసన వస్తుంది చెప్తాం, ఈ స్మెల్ వస్తుంది చెప్తాం, బేకింగ్ బ్రెడ్స్ మళ్ళీ వస్తుంది బ్రెడ్ చెప్తాం. బట్ వీ కాంట్ స్నిఫ్ అవుట్ డేంజర్. అవునమ్మా, మీ ఇంట్లో పోకముందే మమ్మీ ఏ స్వీట్ చేస్తున్నావా, మమ్మీ బిర్యానీ ఓ అని అంటున్నావే, డేంజరు ఒక వేరే ఎలా చెప్పగలుగుతున్నాం? ప్రమాదం వచ్చిన చెప్పగలుగుతున్నామా? చెప్పలేం. మీరు చూసారమ్మా, సునామీ వచ్చినప్పుడు కూడా చూడండి, అండమాన్ నికోబార్ దీవులు ఉండేటువంటి దాన్ని ట్రైబల్ గురించి మాట్లాడుతాం లాస్ట్లో కొన్ని. సో అది వచ్చినప్పుడు సో ఇక్కడ ఈ రకమైన ఈమె తప్పించుకోగలుగుతున్నాయి. వీ కాంట్ స్నిఫ్ అవుట్ డేంజర్ ఆర్ స్మెల్ అవర్ వే హోమ్. నీ వేరే అనిమల్స్ చూడండి, మీ డాగ్ లాంటివి ఎక్కడో ఉండగా పట్టేస్తున్నాయి, ఇంకోటి చూస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు చెప్పినవి ఇవన్నీ కూడా మనం అయితే మన ఇంటిని నీ వాసన ద్వారా పట్టుకోవాలి కదా, పట్టుకోగలుగుతామా? లేదు, నీ మెమరీ. అలాగే వీ కాంట్ స్నిఫ్ అవుట్ డేంజర్, ప్రమాదం ముంచుకొచ్చింది, వాసన పడిస్తున్న ప్రమాదం చెప్తున్నావా? చెప్పలేం. కాబట్టి మనము ఇన్ని రకాల స్మెల్ నువ్వు చెప్తే బేకింగ్ బ్రెడ్ కావచ్చు, ఇంకో దాని గురించి చెప్తున్నావు, బిర్యానీ గురించి కావచ్చు, ఒక స్వీట్ గురించి నీకు ఇష్టమైన మాట్లాడుతున్నావు కానీ బట్ వీ కాంట్ స్మెల్ ద డేంజర్, వీ కాంట్ స్మెల్ అవర్ వే హోమ్. ఇంటికి వెళ్ళే దారిని నీ స్మెల్తో చెప్పలేవు. దట్స్ బికాజ్ అవర్ ఏన్సెస్టర్ మేడ్ ఏ ట్రేడ్ ఆఫ్ ఎవాల్వింగ్ విజన్ విత్ ఎన్వియబుల్ అక్యూటీ. ఎందువల్లంటే మన పూర్వీకులు, మన ఏన్సెస్టర్స్ వాళ్ళు ఏం చేశారంటే మేడ్ ఏ ట్రేడ్ ఆఫ్ ఎవాల్వింగ్ విజన్ విత్ ఎన్వియబుల్ అక్యూటీ. ఇతరులు అసూయ చెందే విధంగా మనకు ఉండేటువంటి దృష్టి అనేది మనకి బాగా డెవలప్ అయింది, విజన్. అండ్ ఎబిలిటీ టు పర్సీవ్ 3 కలర్స్, మనకు మాత్రం వాటికి లేనిటువంటి శక్తి వచ్చింది. మన 3 కలర్స్ని ప్రైమరీ కలర్స్ ఏమవుతున్నామో వీటిని ఐడెంటిఫై చేస్తున్నాము. మెయిన్ వైల్ అవర్ డిస్టెన్స్ కజిన్స్, ఇదే టైంలో మనకేం జరిగింది, మనకి ఎలా వచ్చి మన ఇవాల్వ్ అయితే మనకు ఉండేటువంటి డిస్టెన్స్ కజిన్స్ అంటే ఇప్పుడు చెప్పినటువంటి నాన్ హ్యూమన్ ప్రైమేట్స్లో ఎస్పెషలీ ల్యూమిర్స్ కానీ, లోర్సెస్ కానీ, టార్సెస్, అందుకే నేను టామరిన్స్ కానీ ఆగవే వినిచి మార్మోసైడ్స్ ఇచ్చే ఎగ్జాంపుల్. ఇవన్నీ డిస్టెన్స్ కజిన్స్. డిస్టెన్స్ మనకు దగ్గర బంధువులే కానీ దూర బంధువులు కాకుండా అటు ఉంటాయి. సో ఆ విధంగా చింపాంజీలు కానీ, గొరిల్లా కానీ, గిబ్బన్ కానీ, ఒరాంగుటాని ఏప్స్ మనకు దగ్గరగా ఉన్నాయి. ఇంకొంచెం దూర బంధువులు మంకీస్, ఇంకా దూర బంధువులు టార్సియస్, అలా నెక్స్ట్ దూర బంధువులు డిస్టెన్స్ కజిన్స్ ఎవరంటే లెమ్యూర్స్, లోర్సెస్. ఇవి ద సో కాల్డ్ ప్రిమిటివ్ ప్రైమేట్స్ లైక్ లెమ్యూర్స్, లోర్సెస్ అండ్ బుష్ బేబీస్ kept their superb sense of smell but didn't develop the same sophisticated eyesight. కాబట్టి సూపర్గా స్మెల్ని ఇప్పుడు చెప్పిన విఎన్ఎస్ సిస్టమ్ ఇలాంటి ద్వారా డెవలప్ చేసుకున్నాయి, కానీ విజన్ని డెవలప్ చేసుకోలేకపోయినాయి. సో ఈ విధంగా ఎగ్జామినేషన్లో బ్రీఫ్ చేసి స్మెల్ యాజ్ ఎ సిగ్నల్ అమాంగ్ నాన్ హ్యూమన్ ప్రైమేట్స్లో మనకు ఈ స్మెల్ అనేటువంటిది ఒక సిగ్నల్ లాగా అందరిలాగా రొటీన్గా రాయకుండా నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ డెఫినేషన్ ఏమండి. దాని తర్వాత వచ్చేకాడికి ఇంతకుముందు చెప్పినట్టుగా ఫెరోమోన్స్ అంటే ఏంటి, విఎన్ఓ సిస్టమ్ ఏ రకం కేస్ స్టడీ కూడా రాసుకొనేసి ఆ మంకీ మనం తీసుకొని వీటిలో మాటలో నెక్స్ట్ రాసుకుంటూ వచ్చారంటే నీట్గా వస్తుంది. దానికి విఎన్ఎస్ చిన్న చిన్న డయాగ్రామ్స్ కూడా వేయండి, ఎక్సలెంట్ మార్క్స్ తెచ్చుకోవడానికి అందరిలోకి అప్పర్ హ్యాండ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ డాక్టర్ గిండీస్ ఐఏఎస్ అకాడమీలో నేను ప్రొఫెషనల్ ఆంథ్రోపాలజిస్ట్గా మీకు యూపీఎస్సీ ఇంతకుముందు నేను హైదరాబాద్ అన్నింటిలో కోచింగ్ ఇచ్చేటప్పుడు వివిధ ఇన్స్టిట్యూట్స్లో నేను ఇండిపెండెంట్గా రాయలసీమ జోన్లో నుంచే ఇక్కడి నుంచి తేవాలి అనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేసి మీరందరూ కూడా చక్కగా మరి ప్రజెంటేషన్ ఇచ్చారు మొన్న కూడా ప్లీజ్ పాస్ అయ్యే మెయిన్స్లో కూడా. సో ఇలాంటి గోల్తోని ఒక పేదవాడే కాదు డబ్బు ఉండేవాడు ఎవడైనా చదువుకోవడానికి అవకాశంగా డాక్టర్ గిండీస్ ఐఏఎస్ అకాడమీని స్టార్ట్ చేసి ఒక ప్రొఫెషనల్ ఆంథ్రోపాలజిస్ట్గా ఆంథ్రోపాలజీ డిమాండ్ ఉండే దాంట్లో ఎవరు పడితే వాడు 2 సార్లు కోచింగ్ తీసుకునేసి కోచింగ్ స్టార్ట్ చేసినప్పుడు మనము ఖచ్చితంగా ఇవి అందించాలి అనే ఒక సదుద్దేశంతో ఇక్కడ ఆర్ఈహెచ్ ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది. సో కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా రావాలనుకుంటే డాక్టర్ గిండీస్ ఐఏఎస్ అక్కడ తీసుకోండి. నా దగ్గర తీసుకోపోయినా కూడా ఎక్కడ తీసుకొని అడగండి, మీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఆంథ్రోపాలజీ ఉందని అడగండి, వాళ్ళ దగ్గర చేరండి. డెఫినెట్గా మీరందరూ కూడా సక్సెస్ అవుతారు. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్.